మార్క్ 28 పార్ట్ 2 అర్థమెటిక్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ అండి. క్వశ్చన్ నెంబర్ 21 టు క్వశ్చన్ నెంబర్ 40 వరకు మీకు ఉంటుంది ఈ వీడియోలో. రైట్, క్వశ్చన్ నెంబర్ 21 చూద్దాం చూడండి. ఇప్పుడు ఫ్లైట్ ఏ యూజువల్లీ టేక్స్ 1 hour మోర్ దెన్ ఫ్లైట్ బి టు ట్రావెల్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 7200 kilometers. Due to engine trouble, speed of flight B falls by a factor of 1/6. So it takes 36 more than flight A to complete the same journey. What is the speed of flight A in km/h? ఈ క్వశ్చన్ మీరు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, ఫస్ట్ అర్థం చేసుకోండి. నార్మల్గా ఉన్నప్పుడు నార్మల్ స్పీడ్తో రెండు ఫ్లైట్ ఏ ఫ్లైట్ బి రెండు నార్మల్ స్పీడ్తో వెళ్తున్నప్పుడు 7200 kilometer డిస్టెన్స్ కవర్ చేయడానికి ఫ్లైట్ బీకి ఫ్లైట్ ఏ టేక్స్ 1 hour మోర్ దెన్ బి, అంటే బీకి ఏ కన్నా 1 hour తక్కువ టైం పడుతుందంట. ఇప్పుడు ఈ టైంలో ఏం జరిగింది, బి యొక్క స్పీడ్ అనేది 1/6 తగ్గింది. బి యొక్క స్పీడ్ 1/6 తగ్గడం వల్ల ఫ్లైట్ బీకి ఏ కన్నా ఎంత టైం ఎక్కువ పట్టింది, 36 నిమిషాలు ఎక్కువ పట్టింది. ఇప్పుడు మీకు స్పీడ్ దేని ఇచ్చినారండి, మీకు ఏకి సంబంధించిన స్పీడ్స్ గురించి ఎక్కడ మాట్లాడలేదు కదా. ఇక్కడ మీకు బీకి స్పీడ్, ఇది ఫ్లైట్ బీ గురించి రాస్తున్నా చూడండి. నేను ఫ్లైట్ బీకి స్పీడ్స్ 6 ఉంటే 5 అయిందా, 6 ఉంటే 5 అయింది. టైం ఏమవ్వాలండి, 5 ఉంటే 6 అవ్వాలి, అంతేనా. 1/6 తగ్గింది, అంటే ఇంతకుముందు 6 ఉంటే 1 తగ్గింది, ఇప్పుడు 5 అయింది. రైట్, ఫ్లైట్ బీకి స్పీడ్స్ 6:5 రేషియోలో ఉంటే టైం 5:6 యూనిట్స్ అయిందా. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఫ్లైట్ బి యొక్క టైంని మీరు ఫ్లైట్ ఏ యొక్క టైంతో కంపేర్ చేయొచ్చు. ఫ్లైట్ బి నార్మల్ స్పీడ్తో వెళ్తున్నప్పుడు ఫ్లైట్ ఏ కన్నా 1 hour టైం తక్కువ తీసుకుంది. రైట్, 1 hour టైం తక్కువ తీసుకుంది. కానీ ఫ్లైట్ బి స్పీడ్ తగ్గడం వల్ల ఫ్లైట్ ఏ కన్నా 36 minutes ఎక్కువ తీసుకుంటుంది. అంటే మీకు స్పీడ్ తగ్గడం వల్ల ఏతో కంపేర్ చేస్తే ఏం జరిగిందండి, ఇంతకుముందు 1 hour అనేది తక్కువ తీసుకుంది, ఇప్పుడు 36 minutes ఎక్కువ తీసుకుంది. అంటే ఫ్లైట్ బి స్పీడ్ తగ్గడం వల్ల మొత్తానికి 1 hour 36 minutes చేంజ్ వచ్చిందా. అంటే ఇక్కడ ఈ 1 part వాల్యూవే మీకు 1 hour 36 minutes అండి. 1 hour 36 అంటే ఎంత, 1 hour అంటే 60 అంటే 96 minutes అనొచ్చా, 96 minutes అనొచ్చు. సో 1 part వాల్యూ 96 minutes అంటే ఇప్పుడు మీకు 5 parts వాల్యూ లేదా 6 parts వాల్యూ, 5 parts వాల్యూ ఎంత అవుతుంది చెప్పండి. 9 into 5 అంటే 450 అవుతుంది. 5 into 6 అంటే 480 minutes అవుతుంది. 480 minutes 480 minutes అంటే అవర్స్లో చెప్పండి, 7 hours అనొచ్చా, 7 hours. సో ఫ్లైట్ యూజువల్ స్పీడ్తో వెళ్ళినప్పుడు టైం ఎంత తీసుకుంటుందండి, ఫ్లైట్ కనుక మీకు 6 స్పీడ్తో వెళ్తే టైం ఎంత తీసుకుంటుంది, 7 hours తీసుకుంటుంది. ఫ్లైట్ నార్మల్ స్పీడ్తో వెళ్ళినప్పుడు ఫ్లైట్ ఏ అనేది 1 hour మోర్ దాన్ బి, బీకి 8 hours తీసుకుంటుందంటే బీకి 7 hours తీసుకుంటే ఏకి ఎన్ని అవర్స్ తీసుకోవాలండి, 8 hours తీసుకోవాలి కదా టైం. దేనికి, ఫ్లైట్ ఏకి. ఫ్లైట్ ఏకి టైం ఎంత అవుతుంది అన్నట్టు, దీనికన్నా గంట ఎక్కువ కదా, 8 hours. సో మొత్తం స్పీడ్ ఎంత కవర్ చేస్తుంది, 7200. మీకు స్పీడ్ అంటే ఎంత, డిస్టెన్స్ 7200 బై టైం 8. సో ఎంత, 900 kilometer అనొచ్చా, 900 km/h. ఈ క్వశ్చన్ ఇలా చేయాలండి. ఆప్షన్ బి మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. The ratio of the sum of the salaries of A and B to the difference of salaries is 11:1, and the ratio of sum of the salaries of B and C to difference of their salaries is also 11:1. If A's salary is highest and C's salary is lowest, then what is B's salary given the total of all their salaries 1,82,000 rupees. ఇక్కడ మీరు ఏ మరియు బీల ఆదాయాల మొత్తంకు మరియు ఏ మరియు బీల యొక్క ఆదాయాల వ్యత్యాసంకు మధ్య భేద 11:1. ఇప్పుడు ఇది చూసినప్పుడు మీకు ఏమర్థం అవ్వాలంటే, ఈ 11 + 1 ఎంత అండి, 12. 12/2 ఎంత, 6. అంటే ఏ ఆదాయం కనుక మీకు 6 అయింది అనుకోండి, బి ఆదాయం 11 - 1 ఎంత, 10. 10/2 ఎంత, 5. బి ఆదాయం 5 అవ్వాలి చూడండి. సో రేషియో చూడండి, ఏ ఆదాయం 6, బి ఆదాయం 5 అయితే 6 + 5 11 అవుతుంది. 6 - 5 1 అవుతుందా. మీరు జనరల్గా ఇలా అనుకుంటారండి, A + B = 11 అయితే A - B = 1 అయితే సమ్ చేసి 2A/12 A = 6 ఇదంతా చేస్తారు కదా. ఇదంతా చేసే కన్నా ముందే మీరు ఇక్కడ రాసుకోగలగాలి, ఏ ఆదాయం 6 అయితే బి ఆదాయం ఎంత వచ్చింది, మీకు 5 వచ్చింది. A 6 B 5 అని వచ్చిందా. సేమ్ మళ్ళీ బీకి సి కూడా అలాగే అన్నారు చూడండి. ఇది 11:1 అంటే మీకు బీకి ఎంత అవ్వాలి, బీకి 5 అయితే బీకి 6 అయితే సికి 5 అవ్వాలని అర్థమైందా. సో మళ్ళీ బీ 6 అయితే సి ఎంత అవ్వాలి, 5. ఇవి రేషియోస్ అండి. ఏ ఇన్కమ్ కనుక 6 parts అయితే బి ఇన్కమ్ 5 parts అవ్వాలి. సెకండ్ స్టేట్మెంట్ నుండి బి ఇన్కమ్ 6 parts అయితే సి ఇన్కమ్ 5 parts అవ్వాలి.
అండ్ మీకు ఏమి ఇచ్చినారు, ఏ శాలరీ ఈజ్ హైయెస్ట్ అండ్ సి శాలరీ ఈజ్ లోయెస్ట్. చూడండి, ఏ శాలరీ హైయెస్ట్ ఉండాలి, సి శాలరీ లోయెస్ట్ ఉండేలాగా రాసుకోవాలి మీరు. ఇక్కడ బీకి 5 పార్ట్స్ ఉంది, ఇక్కడ బీకి 6 పార్ట్స్ ఉంది. ఇవి రెండు ఈక్వల్గా ఉండాలంటే ఏం చేయాలి, మీరు ఇక్కడ 6 ఉండాలి, ఇక్కడ 5 చేయాలి. ఇక్కడ 6 చేస్తున్నారు కాబట్టి ఇంటూ ఇక్కడ 6 చేయాలి, ఇక్కడ 5 చేయాలి. సో ఫైనల్గా రేషియో ఏమొస్తుందండి, 36 వస్తుంది. ఇక్కడ ఎంత అవుతుంది, 30 అవుతుంది, ఇక్కడ 25. చూడండి, ఏ శాలరీ హైయెస్ట్ ఉంది, సి శాలరీ లీస్ట్ ఉంది. అండ్ ముగ్గురు యొక్క శాలరీలు కలిపి ఎంత అన్నారు, 1,82,000. ముగ్గురు శాలరీలు కలిపి ఎంత అన్నారు, 1,82,000. కలపండి. ఈ 6 కనుక ఇటు వస్తే మీకు 30 అవుతుందా, 31 అవుతుంది. సో 30 × 3 + 1 అంటే 91 అవుతుంది. చూడండి, ఇది యాడ్ చేస్తే 91 వాల్యూ ఎంత అయితే మీకు కనుక్కోమంది ఎంత, బీ శాలరీ ఎంత, 30 వాల్యూ ఎంత. సో 91కి ఇది 2 టైమ్స్, తర్వాత 3 zeros, 2 టైమ్స్ అంటే 60, మళ్ళీ 3 zeros. సో 60,000 అనేది మనకి రైట్ ఆన్సర్ అండి. సో క్వశ్చన్ నెంబర్ 23 అండి. ద రేషియో ఆఫ్ 2 numbers is 3:5. If 8 is added to the first and 7 is added to the second, the ratio becomes 2:3. What will be the ratio become if 6 is added to each number? సో ఇనీషియల్గా నెంబర్స్ నేను 3x 5x, దీనికి మీకు రెగ్యులర్ మెథడే చేయాలండి. 3x 5x అనుకుంటున్నాను. ఇఫ్ 8 ఈజ్ యాడెడ్ టు ద ఫస్ట్, 3xకి 8 యాడ్ చేయడం వల్ల, అండ్ సెకండ్కి ఎంత యాడ్ చేయాలి, 7, 5x 7 యాడ్ చేయడం వల్ల మీకు రేషియో ఎంత అయిందంట, 2:3 అయింది. ఇప్పుడు x వాల్యూ అనుకుందాం. చూడండి, 3 × 3 ఎంత, 9x + 24 = 10x + 14. ఇక్కడ చూడండి, x = 10 అని వస్తుంది మీకు. 9x అటు వెళ్తే 10x - 9x, 24 - 14, మొత్తం x వాల్యూ 10 వచ్చింది. అంటే ఈ వాల్యూస్ ఎంత అన్నట్టు, ఈ వాల్యూ ఒకటి 30 అన్నట్టు, ఒక వాల్యూ 50 అన్నట్టు, అంతేనా. ఇప్పుడు ఈచ్ నెంబర్కి కనుక మీరు 6 యాడ్ చేసినారనుకోండి, 30కి 6 యాడ్ చేస్తే 36, 50కి 6 యాడ్ చేస్తే 56. ఇది ఎన్ని 4లో క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 4 9 టైమ్స్, 4 14 టైమ్స్. సో 9:14 మీకు రైట్ ఆన్సర్ ఎక్కడుంది, ఆప్షన్ ఏలో ఉందండి. క్వశ్చన్ నెంబర్ 24 అండి. ద రేషియో ఆఫ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ రైట్ సర్క్యులర్ సిలిండర్ ఈజ్ 2:5. If the total surface area is 3080 cm², then what is the volume of the cylinder? మీకు ఏమి ఇచ్చినా చెప్పండి, నాకు ఇచ్చిన డేటా చెప్పండి. ఫస్ట్, ఒక స్తూపం యొక్క ప్రకృతల వైశాల్యం మరియు సంపూర్ణతల వైశాల్యాల నిష్పత్తి 2:5. దీనికి ఫార్ములా ఏముంటుందండి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా 2πRh, టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా 2πr × r + h. ఓకేనా, ఈక్వల్ టు ఇది రేషియో 2:5 అన్నారా. ఇక్కడ 2πr క్యాన్సిల్ అయిందా. సో 5h = 2r + 2h, ఇంతేనా. 2h ఇటు వస్తే 3h అవుతుంది, 2r. సో ఇప్పుడు మీకు r/h ఎంత వస్తుందండి, అంటే h ఇటు రావాలి, 2 ఇటు రావాలి, అంతే కదా, 3/2 అవుతుంది. అంటే నేను 3x అనుకోవచ్చు, ఇది 2x అనుకోవచ్చు కదా. r = మీకు టోటల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చినారు కదా, టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఎంత, 2πr × r + h. r వాల్యూ ఎంత, 3x, r + h ఎంత, 5x, ఈక్వల్ ఎంత అన్నారు మీకు, 3080. దీన్ని 2 × 22/7 × 3 × 5 15 x² = 3080. దెన్ ఇక్కడ ఒక 2 తోటి, దీంట్లో ఉన్న ఒక 5 తోటి క్యాన్సిల్ చేస్తే 3 కదా, 2 ఇక్కడ ఉన్న ఒక 5 తీసుకుంటున్నాను, 10 అవుతుంది, ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది, రైట్. 22 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ చేస్తుందండి దీన్ని, 22 1 టైం 22, 8 క్యారీ మిగులుతుంది. సో 22 4 టైమ్స్, అంతే కదా, 22 4 టైమ్స్. ఇక్కడ మీకు x² = 7 × 3 × 14, అంటే దీంట్లో ఉన్న 7 దీంట్లో ఉన్న 7 7² అవుతుంది. ఒక 2 ఒక 3 మిగులుతుంది, 6 అవుతుంది. సో x వాల్యూ మీకు 7√6 అని అర్థమైంది. x వాల్యూ ఎంత అయినా అర్థమైంది, 7√6. ఇటు రాస్తున్నా చూడండి. ఇప్పుడు మీకు ఏం కనుక్కోమన్నారు, వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్. వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్కి ఫార్ములా ఏంది, πr². r అంటే ఎంత అండి, 3x. సో 3x² వాల్యూ ఎంత, x² చేయాలి కదా, సారీ r² అంటే 3² మళ్ళీ x². x² అంటే 49 × 6. h వాల్యూ ఎంత, 2x, 2 × 7√6. ఇప్పుడు మీరు క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేస్తే ఇక్కడున్న 7తో ఇక్కడున్న 7 క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగులుతుంది చెప్పండి మీకు, πr²h, రైట్. ఇక్కడ 22 మిగులుతుంది, ఇక్కడ 9 ×
49 ఇంటూ 6 ఇంటూ 2 ఇంటూ √6 ఇంత వాల్యూ వస్తుందండి. మీకు ఇంత రావాలి, రైట్? మీకు యూనిట్ డిజిట్ డిఫరెంట్ ఉన్నాయండి అన్నిట్లో, 2 ఉన్నాయి కాబట్టి మీకు ఇక్కడ 11 మల్టిపుల్ ఉంది కాబట్టి 11 మల్టిపుల్ ఏది ఉందో చెక్ చేయండి. 2 3 5 ఇది 11 మల్టిపులే, 2 8 10 ఇది 11 మల్టిపుల్ కాదు, 2 5 7 6 11 మల్టిపుల్ కాదు, 2 6 8 ఈ రెండు మీకు 11 మల్టిపుల్స్ అండి. ఆన్సర్ ఈ రెండిట్లో ఏదో ఒకటి అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ మీకు ఇక్కడ 3 కూడా కనిపిస్తుంది కాబట్టి మీకు 9 మల్టిపుల్ కూడా అయి ఉండాలి. చూడండి, ఇది 4 6 10 4 2 6 ఇది 9 మల్టిపుల్ కాదు. సో మీరు ఏం క్యాలిక్యులేషన్ చేయకుండా డైరెక్ట్గా ఆన్సర్ ఎంత మార్క్ చేయొచ్చు? 4312 √6 మార్క్ చేయొచ్చు అండి. ఎంత అండి? 4312 √6. దీంట్లో 11 మల్టిపుల్ ఉంది, ఇక్కడ 9 ఉంది కాబట్టి మీకు వచ్చే ఆన్సర్ 11 మల్టిపుల్ అవ్వాలి, నెక్స్ట్ 9 మల్టిపుల్ అవ్వాలి. మల్టిపుల్ డివిజిబిలిటీ రూల్స్ మీకు తెలిస్తే మీరు సాల్వ్ చేయకుండానే ఆన్సర్ పెట్టొచ్చండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ని మొత్తాన్ని సాల్వ్ చేయకపోయినా కూడా మీరు ఈ రెండు ఆప్షన్స్ అయితే ఇనిషియల్గానే ఎలిమినేట్ చేయొచ్చు, ఎందుకంటే ఈ రెండు మీకు 11 మల్టిపుల్స్ కాదు కాబట్టి. ఈ రెండిట్లో ఏదో ఒక ఆన్సర్ ఉంటుంది మీది. క్వశ్చన్ నెంబర్ 25 అండి. An aeroplane is flying horizontally at a height of 1.8 km above the ground. The angle of elevation of plane from point X is 60 degrees and after 20 seconds its angle of elevation from X becomes 30 degrees. If the point X is on the ground, then what is the speed in kilometer per hour of aeroplane? ఇక్కడ చూడండి, ఏరోప్లేన్ అనేది 1.8 కిలోమీటర్ హైట్లో ఉందంట గ్రౌండ్ నుండి. సో ఈ వాల్యూ ఎంత అన్నారు మీకు? 1.8 కిలోమీటర్స్ ఎబో ఉంది. ఎక్స్ అనే ఒక పాయింట్ ఉంది ఇదే గ్రౌండ్ పైన. ఇక్కడ నుండి చూస్తే దీని యాంగిల్ ఎంత చేస్తుందంట? 60 డిగ్రీస్ చేస్తుంది. ఏరోప్లేన్ అనేది ఇలా మూవ్ అవుతుంది. కొద్దిసేపటి తర్వాత ఇదే పాయింట్ నుండి చూస్తే ఇప్పుడు ఏరోప్లేన్ ఎంత డిగ్రీస్ చేస్తుందంట? 30 డిగ్రీస్ చేస్తుందంట. కొద్దిసేపటి కంటే ఎంతసేపట్లో? 20 సెకండ్స్ అని మీకు ఇక్కడ ఇచ్చినారు. 20 సెకండ్స్ తర్వాత అయితే మీకు ఏరోప్లేన్ స్పీడ్ కనుక్కోమన్నారు. స్పీడ్ కావాలంటే మీకు ఏం కావాలి? డిస్టెన్స్ కావాలి, టైం కావాలి. టైం 20 సెకండ్స్లో ఇచ్చినారు. సో 20 సెకండ్స్లో ఇక్కడ ఉన్న ఏరోప్లేన్ ఇక్కడికి వచ్చింది కదా. ఇప్పుడు ఈ డిస్టెన్స్ కనుక్కుంటే ఇది డి కదా. డి కనుక్కుంటే మీ ఆన్సర్ చెప్పినట్టే. ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుందా? ఇక్కడ కూడా మీరు ఒక 90 డిగ్రీస్ ఇలా తీసుకుంటే ఇప్పుడు నాకు చెప్పండి. ఇప్పుడు tan 60 అండి, ఇది tan 60 అంటే ఇది మొత్తం కదా ఇక్కడ నుండి ఇక్కడికి. సో ఈ వాల్యూ √3 అవ్వాలా? ఈ వాల్యూ √3 అవ్వాలి, ఇక్కడ నుండి ఇక్కడికి 1 అవ్వాలి. √3/1 అంటే tan 60. tan 30దా? tan 30 అంటే ఈ వాల్యూ ఇప్పుడు మీకు ఇక్కడ నుండి ఇక్కడికి √3 అని తీసుకున్నారు కాబట్టి ఇది √3 అవ్వాలా? సేమ్ హైట్ ఉంటుంది కదా. ఇది ఎంత ఉంటుంది? ఇది ఎంత ఉంది? ఇక్కడ √3 ఉంది కాబట్టి మీకు ఇక్కడ 3 అవ్వాలా? √3/3 చేస్తే మీకు 1/√3 వస్తుందా? వచ్చింది. ఇక్కడ నుండి ఇక్కడికి ఏమో 3, ఇక్కడ నుండి ఇక్కడికి ఏమో 1 అంటే ఇక్కడ నుండి ఇక్కడికి మీకు ఎంత అవ్వాలి? 2. సో 2 + 1 3 అయిందా? అయింది. ఇప్పుడు ఈ √3 వాల్యూవే మీకు 1.8 కిలోమీటర్స్ అని ఇచ్చినారండి. √3 వాల్యూ ఎంత ఇచ్చినారు మీకు? 1.8 km అని ఇచ్చినారు. 2 వాల్యూ అనుకోవచ్చు. డిస్టెన్స్ అంటే ఇదే కదా, ఇదంటే 2 పార్ట్స్ కదా. 2 పార్ట్స్ వాల్యూ ఎంత? సో 2 పార్ట్స్ వాల్యూ ఎంత అండి? 3.6/√3 అవుతుందా? ఇది డిస్టెన్స్ వచ్చింది. మీకు స్పీడ్ కావాలంటే డిస్టెన్స్ బై టైం కదా. టైం అంటే ఎంత అండి? బై చేయాలి కదా, బై 20 సెకండ్స్ చేయాలి. బై అంటే నేను ఇక్కడ రాసుకోవచ్చు అండి 20 సెకండ్స్ ఇలా. ఇది ఎట్లా మళ్ళీ తిరిగి ఇక్కడికే వస్తుంది కదా. అండ్ సెకండ్స్లలో ఉంది కాబట్టి బై 60 చేస్తే మినిట్స్ వస్తుంది, మళ్ళీ బై 60 చేస్తే అవర్స్ వస్తుంది. అది మళ్ళీ పైకి వచ్చి ఇలాగే అవుతుందా? 60 × 60. ఎగ్జామ్లో మీరు ఇలా మళ్ళీ రాసుకుంటే వెళ్ళి సింప్లిఫై చేసేంత టైం ఉండదండి మీకు. ఇదెంత అండి? 23 టైమ్సా? √3 ఎన్ని టైమ్స్ అండి? ఈ √3 టైమ్సా? ఈ పాయింట్ 0 ఈ డెసిమల్తో కట్ట 36 × 6 ఎంత ఉంది? 216 √3 ఆన్సరా? సో ఆప్షన్ మీకు ఏ రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 26 అండి. వాట్ నెంబర్ షుడ్ బి యాడెడ్ టు ఈచ్? వాట్ నెంబర్ షుడ్ బి యాడెడ్ టు ఈచ్ ఆఫ్ ద నంబర్ 103, 135, 110 and 144 so that the resulting numbers are in proportion. So that the resulting number are in proportion. ఈ క్వశ్చన్ని మనం రెండు రకాలుగా చేయొచ్చండి. ఫస్ట్ నేను మీకు షార్ట్ కట్ చెప్తాను చూడండి. షార్ట్ కట్ తర్వాత ఎగ్జామ్లో ఈ షార్ట్ కట్ ఎలా వచ్చిందో అది ఆ పాయింట్ కూడా మనం డిస్కస్ చేద్దాం. మీకు వాట్ షుడ్ బి ద నంబర్ యాడెడ్ టు 103, 135, 110 and 144 so that the resulting numbers are in proportion.
నంబర్స్ ప్రపోర్షన్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి సి డి 4 నంబర్స్ ఉన్నాయనుకోండి. ఈ నంబర్స్ ప్రపోర్షన్లో ఉన్నాయంటే మీనింగ్ ఏంటంటే బి బై ఏ చేస్తే రేషియో ఎంత వస్తుందో డి బై సి చేస్తే రేషియో అంతా రావాలండి. అంటే బి బై ఏ రేషియో ఈక్వల్ టు సి అంటే బి బై ఏ ఈక్వల్ టు డి బై సి అవ్వాలి. లేదా మీరు ఎలా చెప్పొచ్చు అంటే ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఇవి మిడ్ పాయింట్స్ అండి. అంటే బీసీ ఈక్వల్ టు ఏడి అవ్వాలి. ఇలా అవ్వాలి. మీకు 4 నంబర్స్ కనుక అనుపాతంలో ఉన్నాయంటే ఈ నెంబర్ బై ఈ నెంబర్ ఈక్వల్ టు ఈ నెంబర్ బై ఈ నెంబర్ అవ్వాలి. ఇక్కడ ఇచ్చిన 4 నంబర్స్ మీకు అలా లేవండి. ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ మీకు అలా అవ్వాలంటే వీటికి ఏదో ఒక వాల్యూ యాడ్ చేయాలి. ఎక్స్ అనే ఒక వాల్యూ యాడ్ చేస్తే ఇవి ఈ ఫార్మాట్లో వస్తాయంట. ఎక్స్ యాడ్ చేసిన తర్వాత దీని బై ఇది చేస్తే ఇవి మీకు ప్రపోర్షన్లో ఉంటాయి. సో ఎక్స్ వాల్యూ ఎంత యాడ్ చేయాలని క్వశ్చన్ అండి. ఫస్ట్ ఈ క్వశ్చన్కి మనం షార్ట్ కట్ చూద్దాం. చూడండి, షార్ట్ కట్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే మీకు ఈ 4 నంబర్స్ డివైడ్ చేసుకోండి. ఈ డిఫరెన్స్ ఎంత అండి? 32 కదా, 32. ఈ డిఫరెన్స్ ఎంత మీకు? 34. క్యాన్సల్ ఏమైనా అయ్యేది ఉందా? 2తో 16 టైమ్స్ క్యాన్సల్ అవుతుంది, 2తో 17 టైమ్స్ క్యాన్సల్ అవుతుంది. రైట్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మీరు ఇక్కడున్న 16ని ఇక్కడున్న ఫస్ట్ నెంబర్ తోటి అంటే 16ని 110 మీరు ఎక్స్ యాడ్ చేయాలి కాబట్టి ఎక్స్, ఇక్కడున్న 17ని ఇక్కడున్న 103కి ఎక్స్ యాడ్ చేస్తే మీరు ఎక్స్ యాడ్ చేయాలి కదా. ఇలా చేసి ఈక్వల్ చేసుకోండి. ఇది మీకు షార్ట్ కట్ అండి. ఎందుకు వచ్చిందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది మీకు ఎంత అవుతుందండి? 0 16 × 11 ఎంత? 176 అంతేనా? ప్లస్ 16x ఈక్వల్ టు 17 3 ఎంత అండి? 51 17 రైట్, ప్లస్ 17x. ఎంత గ్యాప్ ఉందండి ఇక్కడ? 1760 1751. ఇక్కడ 1760 మైనస్ 1751 అవుతుంది మీకు. 17x మైనస్ 16x అంటే x అవుతుంది. x వాల్యూ ఎంత వచ్చింది? 9. ఇది మీరు ఎగ్జామ్లో చేయాల్సిన పద్ధతి ఇంత సింపుల్గా అండి. ఎగ్జామ్లో ఎలా చేస్తాం మనం? ఇలా చేస్తాం. ఆప్షన్ సి మనకి రైట్ ఆన్సర్. కానీ ఇలా ఎందుకు రాసుకున్నాం అనేది మీకు తెలవాలండి. మీరు మ్యాథ్స్లో చేస్తున్నప్పుడు షార్ట్ కట్స్ తెలుసుకుంటున్నప్పుడు వై అనేది కూడా మీకు తెలిస్తే మీరు జామెట్రీ మెన్సురేషన్ మీరు ఏది అర్థమెటిక్ తీసుకున్నా కూడా మీరు వై అనేది అర్థమవుతేనే మీకు మ్యాథ్స్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. సో వై అనేది ఎందుకు వస్తుందో మనం చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు ఇచ్చిన నెంబర్స్ ఏమున్నాయండి? 103 ఉందా, నెక్స్ట్ 135 ఉందా, నెక్స్ట్ 110 ఉంది, నెక్స్ట్ 144 ఉంది. ఇప్పుడు ఏమన్నారు? వీటికి ఒక నంబర్ ఎక్స్ యాడ్ చేస్తే ఇక్కడ ఎక్స్ యాడ్ చేస్తే ఇక్కడ ఎక్స్ యాడ్ చేస్తే ఇక్కడ ఎక్స్ యాడ్ చేస్తే ఎక్స్ యాడ్ చేసిన తర్వాత ఇవి మీకు ప్రపోర్షన్లో ఉంటాయి కదా. ప్రపోర్షన్లో ఉండడం అంటే మీనింగ్ ఏందో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా. దీని బై ఇది ఈక్వల్ టు దీని బై ఇది అవ్వాలి. అంటే 135 ప్లస్ ఎక్స్ బై 103 ప్లస్ ఎక్స్ చేస్తే వచ్చే వాల్యూ 144 ప్లస్ ఎక్స్ బై 110 ప్లస్ ఎక్స్ చేస్తే రావాలండి మీకు. ఈ రెండు ఈక్వల్ అవ్వాలి. ఇప్పుడు మీరు దీన్ని 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి క్రాస్ మల్టిప్లై, దీన్ని దీంతో మల్టిప్లై చేసి దీన్ని దీంతో మల్టిప్లై చేసి మీరు కనుక్కోవచ్చు, అలా చేయొచ్చు. లేదా క్యాలిక్యులేషన్ సింపుల్ అవ్వాలంటే మీరు కాంపౌండ్ అండ్ డివిడెండ్ మెథడ్ ఉంటుంది కదా మీకు. కాంపౌండ్ అండ్ డివిడెండ్ మెథడ్లో ఏం చేస్తామండి మనం? ఈ న్యూమరేటర్ని డినామినేటర్ని మైనస్ చేయొచ్చు కదా. 135x నుండి 103 ప్లస్ ఎక్స్ మైనస్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి? ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి 135 మైనస్ 103 అంటే 32 మిగులుతుందా? ఇది డినామినేటర్ని నేను అలాగే పెట్టుకుంటాను. మీరు కాంపౌండ్ డివిడెండ్ మెథడ్ మీకు తెలిస్తే న్యూమరేటర్ మైనస్ డినామినేటర్ చేయొచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఏ ఆపరేషన్ చేస్తారో రైట్ సైడ్లో అదే ఆపరేషన్ చేయాలండి మీరు. 144x ప్లస్ ఉందా, దీని నుండి దీన్ని మైనస్ చేయండి. అప్పుడు ఎంత మిగులుతుంది? 34 మిగులుతుంది. ఎందుకంటే ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి. డినామినేటర్లో ఎంత మిగిలింది? 110 ప్లస్ ఎక్స్ రైట్. ఇక్కడ ఎంత క్యాన్సిల్ అయింది? 216 టైమ్స్ అయింది, 217 టైమ్స్. ఇప్పుడు మీరు ఏం రాసుకోవచ్చు? 16 × 110 ప్లస్ ఎక్స్ అని రాసుకోవచ్చా? ఈక్వల్ టు 17 × 103 ప్లస్ ఎక్స్ అని రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను రాసిన లైన్ ఉందా, ఈ లైనే మీకు షార్ట్ కట్ అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ లైన్ చూడండి, ఈ లైన్ మీకు షార్ట్ కట్ లాగా చెప్పడం జరిగింది ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇదే లైన్ చూడండి, 16 × 110x ప్లస్ 17 ఇప్పుడు మీరు ఎగ్జామ్లో ఇదంతా రాసుకుంటూ చేసుకుంటూ చేసేదానికన్నా ఇది రాయడం ఈజీ కదా. సో షార్ట్ కట్స్ ఎక్కడి నుండి వస్తాయంటే మీకు షార్ట్ కట్స్ ఎప్పుడు కూడా మెథడ్స్ నుండే వస్తాయండి. రైట్. సో క్వశ్చన్ నెంబర్ 26కి ఆన్సర్ ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అండి మనకి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. క్వశ్చన్ నెంబర్ 27. ఇప్పుడు దీన్ని మీరు యాడ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక 3 ఉండాలండి మీకు. ఇక్కడ ఒక 3 ఉండాలి అండ్ ఇక్కడ ఒక 3 ఉండాలి. రైట్. మీ క్వశ్చన్ పేపర్లో రైటే ఉంటుంది, ఇక్కడ మిస్టేక్ ఉంది. ఫస్ట్ మీరు ప్లస్ ఉన్న వాటిని యాడ్ చేయండి అండి. అంటే ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేద్దాం మనం.
అంటే ఇప్పుడు 22 పాయింట్, ఇప్పుడు 4 ఉందా, ఇలా 4 ఇవి ఇన్ఫినిటీ వరకు కదండి, అప్ టు 11 పాయింట్ ఏముంది మీకు 5 6 7 6 7 6 7 ఇలా ఇక్కడ 4 వస్తూనే ఉంటాయి డాష్. మరి ఎంతవరకు తీసుకోవాలి అంటే ఇక్కడ మీకు ఇప్పుడు మీకు ఏముందండి, ఇది 22.4 బార్ ఉంది ప్లస్ 11.567 బార్ ఉంది. ఇప్పుడు దీన్ని మీరు ఎలా డివైడ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు బార్ లేనివి ఎన్ని ఉన్నాయి చెప్పండి, పాయింట్ తర్వాత ఒకటి ఉందా, ఈ ఒక్కదాన్ని సపరేట్ చేయండి ఇలా. తర్వాత బార్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ 2 ఉన్నాయి. సో ఈ ఎల్సిఎం ఆఫ్ బార్ ఉన్న వాటికి ఇక్కడ 1 పైన ఉంది, ఇక్కడ 2 పైన ఉంది, టోటల్ ఎంత 2. సో ఇక్కడ 2 తర్వాత మళ్ళీ ఇట్లా సపరేట్ చేసుకోవాలి. సో ఇక్కడ నుండి మీరు యాడ్ చేసుకుంటారంటే ఒక 2-3 తర్వాత, దీని తర్వాత ఒక 2-3 నుండి యాడ్ చేయాలి. 4 + 6 ఎంత, 4 + 6 10, 1 క్యారీ, 7 8 12, ఇది 1 క్యారీ, ఇలా ఎంత 11, రైట్. ఇక్కడ ఎంత 7 + 4 11, ఇక్కడ నుండి 1 క్యారీ వచ్చింది ఉంటుంది కదా, మళ్ళీ 12 అయిందా, 1 క్యారీ ఎంత 6 + 4 10 1, ఇక్కడ మళ్ళీ 1 క్యారీ వస్తుందా, 5 + 4 10 9, ఇది ఒక 10 1 క్యారీ, రైట్. ఇక్కడంతా 4, ఇక్కడంతా 3. సో మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని 34.0 ఇక్కడ ఎన్ని పైన బార్ లేదో దీనిపైన మళ్ళీ బార్ పెట్టొద్దండి, వీటిపైన మీకు బార్ రాదు, ఈ రెండింటిపైన బార్ వస్తుంది. 1 2 బార్, 1 2 బార్, ఇది వితౌట్ బార్, ఇది విత్ బార్ కదా. సో దీని తర్వాత మళ్ళీ మీరు చేస్తుంటే 1 2 రిపీట్ అయింది చూసినారా. సో ఇప్పుడు ప్లస్ చేస్తే ఇదండి. సో ఇప్పుడు మీరు దీనికి ఏం చేయాలి, మళ్ళీ -33.59 బార్ చేయాలా, 59 బార్. మళ్ళీ సేమ్ కాన్సెప్ట్ అండి, 34కి 0 1 2 1 2 1 2 1 2 రాసుకుంటూ వెళ్ళడమే. 33కి ఇక్కడ ఏంటి 5 ఒకటి వదిలేసి తర్వాత 9 9 9 9 9 9 ఇది ఇలా రాసుకుంటారా. ఇప్పుడు మీరు సపరేట్ చేసుకోవాలి. ఎలా సపరేట్ చేసుకుంటారు, ఫస్ట్ బార్ ఎన్ని వాటిపైన లేదో చూడండి. ఇక్కడ బార్ ఒక దానిపైన లేదు, ఇక్కడ బార్ ఒక దానిపైన లేదు, కాబట్టి ఫస్ట్ బార్ మ్యాక్సిమం ఎక్కడ లేదో అక్కడ చూసుకోవాలండి. ఇది ఒకటి. ఇక్కడ 2 ఉంది, ఎల్సిఎం ఆఫ్ బార్ ఎన్ని పైన ఉంది 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో ఎల్సిఎం ఎంత అవుతుంది 2 అవుతుంది, కాబట్టి ఇంకో 2 బల్బ్స్. సరే, ఇక్కడ నుండి ఇప్పుడు మీరు మైనస్ చేసుకుంటూ రావాలి. మైనస్ చేసుకుంటూ వస్తే ఏం జరుగుతుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి స్టార్ట్ చేసినారు అనుకోండి, ఇది 2 ఉందా, 2 9 వెళ్ళదు కాబట్టి 1 క్యారీ తీసుకోవాలి. 12 - 9 అంటే 3. ఇక్కడ 0 ఉంది, 0 9 అవ్వదు కాబట్టి ఇటు నుండి 1 క్యారీ తీసుకోండి. అంటే 10 - 1 9 ఎంత 1. ఇప్పుడు 1 ఉందా, ఇక్కడ 1 క్యారీ వెళ్ళిపోయిన తర్వాత 1 మిగిలింది, ఇంకా 1 క్యారీ తీసుకుంటే 11 అవుతుంది. 11 - 9 ఎంత 2. ఇక్కడ 0 ఉందా, 1 క్యారీ తీసుకుంటే 1 క్యారీ తీసుకోవాలంటే ఇక్కడ 0 ఉంది కానీ లేదు. సో ఈ పర్సన్ ఇక్కడ 1 క్యారీ తీసుకుంటే 10 అవుతుంది. 10లో నుండి ఇక్కడ 1 ఇచ్చేస్తే ఎంత అవుతుంది 11 అవుతుంది, అంతేనా. అంటే ఇక్కడ ఆల్రెడీ 1 వెళ్ళిపోయిందండి, ఇక్కడ మీకు 0 ఉంది. సో 10 - 9 అంటే 1 అవుతుందా. ఇక్కడ 10 ఉండాల్సింది 1 క్యారీ అయిపోయింది కాబట్టి ఇక్కడ 9 ఉంది. 9 - 5 అంటే ఎంత 4. సో ఇక్కడ మీకు ఏం మిగిలేదు చూడండి, ఈ 1 కూడా ఇటు వెళ్ళిపోయింది మీకు. సో 3 - 3 అంటే ఎంత 0. సో మీ ఆన్సర్ ఎలా అవ్వాలంటే 0.4. ఇక్కడ బార్ లేదు కదా, బార్ లేనిది ఇది, బార్ ఉన్నది ఎంత ఇది. సో ఇక్కడ మీ ఆప్షన్, ఇక్కడ ఆప్షన్ డి చేంజ్ చేసుకోవాలండి. ఈ ఆప్షన్ డి మీకు 0. ఇది ఆప్షన్ డి ఉందా, ఇది మీ క్వశ్చన్ పేపర్లో మీకు ఈ ప్లేస్లో ఆప్షన్లో 0.412 బార్ వచ్చి ఉంటుందండి. ఇలా ఉంటుంది మీ క్వశ్చన్ పేపర్లో అయితే. సో మనకు ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అండి. అయితే ఇప్పుడు ఈ క్వశ్చన్ కనుక మీరు సాల్వ్ చేసినప్పుడు ఇదంతా చేసినారు కదా, సరే నేను ఇదంతా చేయకుండా నేను కరెక్ట్ పెట్టాలంటే ఎలా, చేయకుండా నేను ఎగ్జామ్లో మార్క్ ఎలా చేయాలి, సరే అది కనుక మీరు చూడాలనుకుంటే ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూడండి. ఆప్షన్స్ని ఎలా ఎలిమినేట్ చేయొచ్చో మనం చూద్దాం. ఇక్కడ ఆప్షన్స్ని ఇక్కడ మీకు ఇచ్చింది ఏముందండి, 22.4 బార్ ఉంది, రైట్, ప్లస్ 11.567 బార్ ఉంది 67 పైన, మైనస్ 33.59 బార్ ఉందా. సో ఇప్పుడు మీకు బార్ లేనివి ఎన్ని ఉన్నాయి చెప్పండి నాకు. ఈ ఈక్వేషన్లో మీకు బార్ లేనివి ఎన్ని ఉన్నాయి, బార్ లేనివి ఒకటి ఉందా, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఉంది. సో ఖచ్చితంగా మీ ఆన్సర్లో బార్ లేనిది ఒకటి ఖచ్చితంగా ఉండాలండి. ఇక్కడ బార్ లేనిది ఉందా, లేదు. సో ఇది మీ ఆన్సర్ అవ్వదు. ఇక్కడ బార్ లేనిది అసలే లేదు, ఇది కూడా మీ ఆన్సర్ అవ్వదు. ఇక్కడ బార్ లేనిది ఉందా, మీ ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. బార్ ఉన్నవి ఎన్ని ఉన్నాయి చూడండి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఈ మూడింటి యొక్క ఎల్సిఎం ఎంత, ఎల్సిఎం ఆఫ్ 2,
1, 1 అంతే కదా, ఎల్సిఎం 2 కదా, ఎల్సిఎం 2 కాబట్టి మీకు బార్ ఉన్నాయి కూడా మీ ఆన్సర్లో 2 ఉండాలి. ఇక్కడ బార్ రెండింటిపైన బార్ ఉందా, లేదు. సో ఇప్పుడు ఇది కూడా మీ ఆన్సర్ కాదు. మిగిలింది ఏమవుతుంది, మీకు ఎగ్జామ్ మీ పేపర్లో ఆప్షన్ ఇది ఉంది కాబట్టి ఆప్షన్ డి మీకు రైట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇప్పుడు ఇదంతా చేసినారు కదా మీరు, ఇది నేను మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసింది ఎలా చేయాలో, కానీ ఎగ్జామ్లో మాత్రము ఇదంతా చేయకుండా మీరు డైరెక్ట్గా ఇలా చేస్తే సరిపోతుందండి. మీకు వచ్చే ఆన్సర్లో క్వశ్చన్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బార్స్ ఉండనివి ఎన్ని ఉన్నాయో అవి చూడండి. ఇక్కడ బార్ ఒక దానిపైన లేదు, ఇక్కడ లేదు బార్. నెక్స్ట్ బార్ ఎక్కడ లేదు, ఇక్కడ లేదు, ఒక దానిపైన లేదు కదా. సో మీకు ఖచ్చితంగా ఒక దానిపైన బార్ ఉండకుండా ఉండాలి. ఒకదానికన్నా ఎక్కువ ఉండదు, ఒకదానికన్నా తక్కువ ఉండదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీకు అసలు బార్ లేకుండా ఒక్కటి కూడా లేదు, ఇక్కడ బార్ లేకుండా ఒక్కటి కూడా లేదు, ఇక్కడ బార్ ఒకటి ఉంది, ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇక్కడ బార్ ఒకటి ఉంది, ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ బార్స్ ఇక్కడ ఒకదానిపైన ఉంది, ఇక్కడ రెండింటిపైన ఉంది, ఇక్కడ ఒకటి పైన ఉంది. ఈ 1, 2, 1కి ఎల్సిఎం తీసుకుంటే ఆన్సర్ ఎంత, 2. సో మీకు ఖచ్చితంగా మీకు బార్ ఉన్నవి 2 ఉండాలి, బార్ ఉన్నవి 2 ఉండాలి. ఇక్కడ బార్ ఉంది ఎంత ఉంది, 1 ఉంది. సో ఇది కూడా మీ ఆన్సర్ అవ్వదు, ఆప్షన్ డి మీకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ క్వశ్చన్ని అటెంప్ట్ చేసే పద్ధతి ఇదండి. ఇదంతా మీరు ఎగ్జామ్లో చేయాల్సిన అవసరం లేదు. మీకు కాన్సెప్ట్ కోసం నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇదంతా. ఎందుకంటే మిగతా ఎక్కడన్నా సేమ్ ఇలాగే 0.412 ప్లేస్లో ఇంకా ఇలాంటిది ఒక ఆప్షన్ ఉందనుకోండి, అప్పుడు మనం చేయాల్సి వస్తుంది కదా, అందుకని ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. ఇన్ అన్ ఎగ్జామినేషన్ ఏ పీపుల్స్ యావరేజ్ మార్క్స్ వర్ 63 per paper. If he had obtained 20 more marks for his geography paper and 2 more marks for his history paper, his average paper would have been 65. How many papers were there in the examination? సింపుల్ క్వశ్చన్ కదండి. యావరేజెస్లో ఒక స్టూడెంట్కి, పీపుల్ అంటే మీకు స్టూడెంట్ అండి, ఒక స్టూడెంట్కి ఒక ఎక్స్ సబ్జెక్ట్స్లో యావరేజ్గా ఇనీషియల్గా 63 మార్కులు వచ్చినాయంటండి. 5 పేపర్స్ ఉన్నాయంట, ఎక్స్ నెంబర్ ఆఫ్ పేపర్స్కి యావరేజ్గా 63 మార్కులు వచ్చినాయి. ఒకవేళ ఆ స్టూడెంట్కి జాగ్రఫీలో ఒక 20 మార్కులు ఎక్కువ, హిస్టరీలో ఒక 2 మార్కులు ఎక్కువ వచ్చి ఉంటే యావరేజ్ అనేది 65 అయ్యేదంట. యావరేజ్ ఎంత అయ్యేది, 65 అయ్యేది. దేంట్లో, జాగ్రఫీలో ఒక 20 మార్కులు, హిస్టరీలో ఒక 2 మార్కులు ఎక్కువ వచ్చిండే. అంటే టోటల్ ఎంత మార్కులు ఎక్కువ అండి, 22 మార్కులు ఎక్కువ. అంటే ఒకవేళ టోటల్లో 22 మార్కులు ఎక్కువ వచ్చుంటే యావరేజ్ 2 పెరిగేది. మీ యావరేజ్ ఎలా పెరుగుతుందండి, మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తేనే కదా. ఒకవేళ ఈ 22 మార్కులు వచ్చినాయి కదా టోటల్లో, ఒక్కొక్కరికి యావరేజ్ ఎంత పెరిగింది, 2 పెరిగిందంటే ఒక్కొక్కరికి మీరు 2 ఇచ్చినట్టు కదా. 22ని 2 ఇస్తే ఎంతమందికి ఇవ్వాలండి, 11 మందికి ఇవ్వాలి. అంటే అక్కడ 11 మంది ఉంటే ఆ 11 మందిని ఒక్కొక్కరికి 2 పంచితే యావరేజ్ 2 పెరుగుతుంది, మీ దగ్గర ఉన్న 22 అయిపోతాయి. సో టోటల్ సబ్జెక్ట్స్ ఎన్ని ఉండాలండి, 11 ఉండాలి. ఆప్షన్ డి మనకి రైట్ ఆన్సర్ అండి. రైట్. క్వశ్చన్ నెంబర్ 29. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 1 to the power of 5, 2 to the power of 5, 3 to the power of 5, 20 to the power of 5? మీకు ఎప్పుడు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 to the power of 5 ఉంది, దీని యూనిట్ డిజిట్ ఎలాగో 1 అవుతుంది, రైట్. 2 to the power of 5 ఉంది, 2 to the power of 5 యూనిట్ డిజిట్ ఎంత ఉంటుందండి. యూనిట్ డిజిట్ ఎప్పుడు కూడా పవర్లో 4 తర్వాత రిపీట్ అవుతుందని తెలుసు కదా. అంటే ఇది పవర్లో 4 అయిపోతే నెక్స్ట్ 5th ఉంది కాబట్టి 2 to the power of 1 అన్న 2 to the power of y అన్న ఒకటే కదా. 2 to the power of 1 అన్న 2 to the power of 5 అన్న ఒకటే కదా. నెక్స్ట్ 3 to the power of 5 అన్న 3 to the power of 1 అన్న ఒకటే కదా. అంటే పవర్లో 4 తర్వాత 3 to the power of 1, 2, 3, 4 తర్వాత మళ్ళీ 3 to the power of 5 రిపీట్ అవుతుంది. 3 to the power of 1 ఎంత ఉంటుందో 5 కూడా అంతే ఉంటుంది. సో దీని మీనింగ్ ఏంది, 20 to the power of 5 అన్న 20 to the power of 1 అన్న ఒకటే కదా. పవర్లో 1 ఉన్నా లేకపోయినా మనకు సంబంధం లేదు. ఇప్పుడు యూనిట్ డిజిట్ ఎలా చెప్తామండి, ఒక దగ్గర 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, లాస్ట్లో 0 ఉంది, అంతే కదా. ఇప్పుడు యూనిట్ డిజిట్ ఎలా చెప్తాం మనం, ఇవి కన్సిక్యూటివ్ నెంబర్సే కదా, ఇవన్నీ కన్సిక్యూటివ్ నెంబర్స్ అప్ టు 1 to 20 వరకు. సో సమ్ ఆఫ్ ది ఫస్ట్ n కన్సిక్యూటివ్ నెంబర్స్ ఫార్ములా ఏముంటుంది మీకు, n × n+1/2 ఇంతేనా. సో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 20 నెంబర్స్ ఉన్నాయి. 20 × 20 + 1 అంటే 21/2 ఎంత వచ్చింది మీకు, 10 వచ్చింది. సో టోటల్ సమ్ ఎంత వచ్చింది, దీన్ని ఈ మొత్తాన్ని కూడితే మీకు 210 వస్తుంది. 210 అంటే యూనిట్ డిజిట్ ఎంత ఉంది, 0 ఉంది. సో ఆప్షన్ ఏ ఎంత, 0 ఉంది కాబట్టి ఆప్షన్ ఏ మనకి రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 30. ది సమ్ ఆఫ్ HCF and LCM of a daily salary of 2 workers in a factory is 15,800 and the LCM of their salary is 78 times the HCF. If one worker earns ₹200 per day, then find the money earned by the other worker. రైట్ అండి. ఫస్ట్ నేను స్టేట్మెంట్ ఇక్కడ ఏది తీసుకుంటా అంటే LCM of their salary is 78 times the HCF. నేను హెచ్సిఎఫ్ని ఎక్స్ అనుకున్నాను అనుకోండి, హెచ్సిఎఫ్ని ఎక్స్ అనుకుంటే ఎల్సిఎం ఏమవ్వాలండి, 78x అవ్వాలా,
దీనికి 78 టైమ్స్ ఉందని చెప్పినారు కాబట్టి ఇలా అనుకుంటున్నాను. ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది, సమ్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ దేర్ డైలీ సాలరీ ఆఫ్ 2 వర్కర్స్ ఇస్ 15,1800. అంటే ఈ రెండింటి సమ్మే కదా. అంటే 79 ఎక్స్ వాల్యూ మీకు ఎంత అన్నారు, ఇంత, ఇదే కదా అన్నది. సో ఎక్స్ వాల్యూ ఎంత చెప్పొచ్చు అండి, 79కి ఇది 2 టైమ్స్ ఉందా, ఇది 2 zeros, అంటే ఎక్స్ వాల్యూ 200 వచ్చిందా. అంటే ఎక్స్ వాల్యూ 200 వచ్చిందంటే హెచ్సిఎఫ్ ఎంత అవ్వాలి, 200 అవ్వాలి. ఎల్సిఎం ఎంత అవ్వాలి, 78 × 200 అవ్వాలి. ఇదే కదా ఇది. అంటే ఇద్దరు శాలరీలలో ఇద్దరు శాలరీ యొక్క ఎల్సిఎం ఇంత, ఇద్దరు శాలరీలో హెచ్సిఎఫ్ ఇంత. ఇద్దరు పర్సన్లో ఒక పర్సన్ యొక్క శాలరీ 200 అంటే ఇంకో పర్సన్ యొక్క శాలరీ ఎంత కనుక్కోమన్నారండి. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఒక పర్సన్ అనుకున్నారంటే బి శాలరీ అనుకున్నారనుకోండి, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ కదండి. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ మీకు ఇది తెలుసు కదండి ఫార్ములా. మీకు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్, ఆ రెండు ప్రోడక్ట్ ఆఫ్ ఏ కామా బి, ఇది తెలుసు కదా మీకు. ఎల్సిఎం ఎంత వచ్చింది మీకు, 78 × 200 వచ్చింది. హెచ్సిఎఫ్ ఎంత ఉంది, 200 ఉంది. ఇప్పుడు ఏ శాలరీ ఎంత అన్నారు, ప్రొడక్ట్ ఆఫ్ అంటే 200, బి శాలరీ బి అనుకుంటే 200 క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ ఎంత మిగులుతుంది, 156,000 మిగులుతుంది. ఎక్కడ ఉంది ఆప్షన్ బి మనకి రైట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. A rectangular park of 60 meter long and 40 meter wide has 2 concrete crossroads running in the middle of the park, and rest of the park has been used as a lawn. If the area of the lawn is 210 square meter, then what is the width of the road? మీకు ఒక రెక్టాంగులర్ పార్క్ ఉంది, ఇది 60 meters ఉంటుంది, 40 meters ఉందంట. మధ్యలో నుండి మీకు ఇలా ఒక పార్క్ వెళ్తుంది, ఇలా ఒక పార్క్ వెళ్తుంది. ఇప్పుడు ఈ పార్క్ వెళ్ళిన తర్వాత మిగిలిన ఏరియా ఉంటుంది కదా, మిగిలిన ఏరియా ఏముంది, మిగిలిన ఏరియా అంటే ఇగో ఇది, ఇక్కడ మిగిలింది ఈ 4 parts ఉంటాయి చూసినారా, ఈ 4 parts ఏరియా, ఈ మధ్యలో రోడ్ ఉంది. ఈ గ్రీన్ షేడెడ్ ఏరియా ఎంత ఉందంట, 2109 ఉందంట. 2109 అయితే 2109 అయితే మీకు ఈ దీన్ని విడుతుంది చూసినారా, ఈ పార్క్ విడుతు, ఇది ఎక్స్ అనుకుంటే ఎక్స్ వాల్యూ ఎంత అనుకోవాలండి. సరే, నాకు ఈ మొత్తం ఏరియా చెప్పండి. నాకు ఈ మొత్తం ఏరియా ఎంత, 6 × 40 ఎంత, 2400. 2400 నుండి ఈ గ్రీన్ షేడెడ్ ఏరియా తీసేస్తే మీకు ఇవేందండి పాత్ కదా, ఈ పాత్ ఏరియా వస్తుంది కదా, ఎంత చెప్పండి. 81 అంటే సారీ 91 అంటే మీకు ఇక్కడ ఇది 91 వస్తుంది. అండ్ 300 అంటే 291, ఇంతే కదా. 291, 300, 400. 291 ఏరియా దేందండి, దీనిదే కదా, ఈ పాత్ది కదా. మీకు పాత్ ఏరియాకి ఫార్ములా ఉంటుంది కదా, ఈ లెంత్ ఎల్ అనుకుంటే, ఈ లెంత్ కనుక బ్రెడ్ అనుకుంటే, ఇది ఎక్స్ విడుతుంది కనుక ఒక పాత్ వేస్తే, ఈ పాత్ ఏరియా కనుక్కోవడానికి మీకు ఫార్ములా ఎల్ ప్లస్ బి మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్, ఇది మీకు ఫార్ములా అండి. ఈ పాత్ ఏరియాకి మీకు పాత్ ఏరియా ఎంత వచ్చింది, ఇప్పుడు 291 వచ్చింది. ఎల్ వాల్యూ ఎంత ఉంది, 60 ఉంది. ఈ వాల్యూ ఎంత ఉంది, 40 ఉంది. సో 60 + 40 ఎంత, 100 మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్. ఇప్పుడు మీకు ఎక్స్ వాల్యూ ఎంత అయితే 291 వస్తుందో చెక్ చేసుకోండి. ఆప్షన్ 3 చూడండి ఎంత సింపుల్గా కనిపిస్తుందో. 100 - 3 అంటే ఎంత, 97. 97 × 3 ఎంత, ఇది 97 × 3 చూడండి 291 అవుతుందా. సో ఆప్షన్ బి మనం మార్క్ చేయొచ్చు కదా డైరెక్ట్గా. ఆప్షన్ బి మనకి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. సపోజ్ C1, C2, C3, C4 and C5 are 5 companies. The profit made by C1, C2, C3 are in the ratio 2:3:4. C1, C2, C3 ఎలా ఉన్నాయంట, 2:3:4 రేషియోలో ఉన్నాయి. While the profits made by C2, C4, C5, C2, C4 and C5 ఎలా ఉన్నాయంట, 3:4:5. If C5 has made a profit of 18 crore more than C1, then the total profit made by all the 5 companies. ఇక్కడ నుండి సీట్ ఈ రెండు ఈక్వల్ ఉన్నాయా అంటే మీకు డైరెక్ట్గా ఇది 2:3:4:4:5 అని చెప్పొచ్చా. మీకు ఇవి రెండు కనుక ఈక్వల్ లేకపోతే మనం ఈక్వల్ చేసుకోవాల్సి వచ్చేది. సో ఇప్పుడు C1, C2, C3, C4, C5 వాల్యూస్ ఎంత వచ్చినాయి, ఈ రేషియో వచ్చిందా, ఇది రేషియో. ఇప్పుడు మీకేమన్నారు, C5 హ్యాస్ మేడ్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 18 crore మోర్ దెన్ C1. ఇది 5 ఉంటే ఇది 2 ఉంది, గ్యాప్ ఎంత ఉంది, 3 ఎక్కువ ఉంది. మీకు 3 parts వాల్యూవే 18 crores అన్నారు. అయితే టోటల్ ప్రాఫిట్ బై ఆల్ 5 కంపెనీస్
ఇక్కడ చూడండి 4 4 8, 8 + 2 ఎంత 10, 10 + 5 15 + 3 18. సో 3 18 అయిందంటే 18 ఎంత అవ్వాలి, 6 టైమ్స్ అయింది కాబట్టి 6 టైమ్స్ 18 6 టైమ్స్ అంటే 108. ఆప్షన్ ఎంత ఉంది, ఏ రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 33. ఇక్కడ మీకు షేడెడ్ రీజన్ కనుక్కోవాలండి. రైట్, ఎలా ఇది కనుక మీకు ఒకవేళ ఫార్ములా తెలిస్తే ఇది మీకు 3/14 ఇంటూ సైడ్ స్క్వేర్ అండి, 28 స్క్వేర్, 28 ఇంటూ 28. ఇది డైరెక్ట్గా అండి 14 2 టైమ్స్. సో 3 × 2 6. సో 648, 4 క్యారీ, 6 12 + 4 16 ఎంత 168. ఒకవేళ మీరు దీన్ని ఎలా కనుక్కోవాలో తెలిస్తే దీనికి ఫార్ములా ఎలా ఉంటుందంటే 3/14 సైడ్ స్క్వేర్. ఇది మీకు ఫార్ములా తెలియకపోతే మీరు ఏం చేయాలి, ఇక్కడ మీకు డయాగ్రామ్ ఉందా, 28 ఉంది, ఇవి మీకు 4 లాగా డివైడ్ చేసినారంటే ఇది 14 అవుతుంది, ఇది 14 అవుతుంది, ఇక్కడ 28లో ఇది మళ్ళీ 14 అవుతుంది, ఇది 14 అవుతుంది కదా. ఇప్పుడు చిన్న సర్కిల్ ఏరియా ఎంత చెప్పండి, ఈ సర్కిల్ ఏరియా ఇది అంటే మీకు ఇలా ఉండి ఇలా ఒక లోపల డ్రా చేస్తే ఈ ఏరియాకి కూడా మీకు ఫార్ములా మళ్ళీ 3/14 అండి. ఈ ఏరియాకి కూడా ఫార్ములా, దీనికి కూడా 3/14 a స్క్వేర్. సో ఇప్పుడు 3/14 అక్కడ సైడ్ ఎంత ఉంది, దీనికి 14 స్క్వేర్ ఉంది, 14 స్క్వేర్, 3/14 14 స్క్వేర్. ఇలా ఉంటే మీరు ఎన్ని యాడ్ చేయాలంటప్పుడు 4 ఉన్నాయి కాబట్టి ఇంటూ 4 చేస్తున్నారు. సో ఇదైనా మీకు ఇదైనా అంతే అండి. సో 14 × 14 ఇక్కడ చూడండి, దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది 3/14 14 × 14. ఈ 4 కనుక దీనికి ఇంటూ 2 చేస్తే అంతే ఎంత 3/14 28 × 28. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. దీని ఏరియా అయితే కనుక్కోవడం మీకు 3/14 a స్క్వేర్ ఎందుకు వస్తుందంటే మీరు కూడా చేసుకోవచ్చండి. దీని సైడ్ కనుక ఏ అనుకుంటే ఈ స్క్వేర్ ఏరియా నుండి సర్కిల్ ఏరియా మైనస్ చేస్తే మీకు 3/14 a స్క్వేర్ అనే ఫార్ములా వస్తుందండి. మీకు ఎక్కడన్నా ఒక స్క్వేర్ ఇచ్చినారనుకోండి, ఇలా ఒక స్క్వేర్ ఇచ్చి దీంట్లో ఒక సర్కిల్ ఇచ్చినారనుకోండి, ఇలా సర్కిల్ ఇచ్చి ఈ షేడెడ్ పార్ట్ ఏరియా కనుక్కోమంటే దీని ఆన్సర్ మీకు 3/14 a స్క్వేర్. లేదా ఇంకొక స్క్వేర్ ఇచ్చి ఈ స్క్వేర్ యొక్క సైడ్ ఏ ఉంది, దీన్ని 4 ఈక్వల్ పార్ట్స్గా చేస్తున్నారు. ఎంత 4 ఈక్వల్ పార్ట్స్గా చేసి ఇక్కడ మీకు 4 సర్కిల్స్ డ్రా చేస్తున్నారు. ఇలా 4 సర్కిల్స్ ఇలా డ్రా చేసి రైట్. ఇప్పుడు ఈ గ్యాప్ ఉంటుంది చూడండి, ఈ ఏరియా. ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ ఇదే, ఈ మిగిలిన ఏరియా ఉంటుందా, ఈ ఏరియా కనుక్కోమన్నా ఇప్పుడు ఈ ఏరియా, ఈ పార్ట్ ఏరియా ఇది కూడా మీకు 3/14 a స్క్వేరే. దీని ఆన్సర్ కూడా అంతే. లేదా మీరు ఇదే క్వశ్చన్ ఎలా చేయొచ్చు, ఒక స్క్వేర్ ఇచ్చి స్క్వేర్ని 3 ఈక్వల్ పార్ట్స్గా అంటే 1 2 3 1 2 3 అంటే మళ్ళీ ఈ చిన్నది కూడా ఒక స్క్వేర్ బాక్సే అవ్వాలండి. ఇక్కడ డివైడ్ చేసినప్పుడు ఈ బాక్స్ ఉందా, ఇది స్క్వేర్ షేప్లో వస్తే ఇది కూడా స్క్వేర్ షేప్ వచ్చి ఇక్కడ మీకు మళ్ళీ ఇలా మీకు 6 స్క్వేర్స్ పెడుతున్నారు అనుకోండి, మొత్తం 9 వస్తాయా, ఇలా 9 వచ్చిన తర్వాత ఈ సైడ్స్ టచ్ అయితే ఇక్కడ కూడా మళ్ళీ మీకు మిగులుతాయి కదండి ఇలాంటి ఏరియాలు. ఇప్పుడు ఈ సైడ్ కనుక ఏ అన్నారనుకోండి, దీనిది కూడా మళ్ళీ 3/14 a స్క్వేర్ అవుతుంది. అంటే నేను నెక్స్ట్ టైం ఇక్కడ క్వశ్చన్లో ఈ 28 బదులు ఒక 36 అనే ఒక సైడ్ ఇచ్చి ఇక్కడ 36 అనే సైడ్ ఇచ్చి ఇలా 4 స్క్వేర్స్ బదులు దీంట్లో నేను 9 స్క్వేర్ డ్రా చేయొచ్చు కదా. అప్పుడు కూడా మీ ఆన్సర్ సేమ్ అవుతుంది, 3/14 సైడ్ ఏముంటుందో దాని స్క్వేర్. సో మీరు గుర్తుపెట్టుకోండి, మీకు ఫార్ములా ఏంటంటే 3/14 సైడ్ స్క్వేర్ అనేది రైట్ ఆన్సర్. మీకు ఎగ్జామ్లో ఇటువంటి క్వశ్చన్స్కి ముందే తెలిసి ఉంటే మీరు టైం సేవ్ అవుతుందండి. ఎగ్జామ్లో మీరు మొత్తం స్క్వేర్ ఏరియా కనుక్కొని ఈ 4 యొక్క సర్కిల్స్ ఏరియా కనుక్కొని దాన్ని మైనస్ చేస్తే ఈ ఆన్సర్ వస్తుంది కదా. ఇంత ఎగ్జామ్లో మీకు టైం ఉండదు. సో మీకు ఈ విషయం కనుక తెలిసి ఉంటే 168 ఆన్సర్ పెట్టడం ఎంతసేపు, మీకు ఒక 5 సెకండ్ ఆన్సర్ కాదు కదా. మీకు డిఫరెన్షియేట్ చేసేది జాబ్ కొట్టే వాళ్ళకి, జాబ్ రాని వాళ్ళకి ఇదే ప్లేస్ అండి. రైట్. క్వశ్చన్ నెంబర్ 34 అండి. ది బ్యాటింగ్ యావరేజ్ ఆఫ్ ఎ బ్యాట్స్మెన్ ఫర్ 20 innings is 35 and the difference between the runs of the best innings and the worst innings is 50. If those 2 innings are not included, the average becomes 32 for 18 innings. The best score of the batsman is. ఇప్పుడు ఇటువంటి క్వశ్చన్స్ మీకు రెగ్యులర్గా వస్తుంటాయండి. మీరు ఒక 20-30 మాక్ ఎగ్జామ్స్ రాస్తే అట్లీస్ట్ 4-5 మాక్ ఎగ్జామ్స్లో మీకు ఇలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి. అట్లీస్ట్ ఈ పర్టికులర్ క్వశ్చన్ అయితే మీకు వస్తుంది. అండ్ ఎగ్జామ్లలో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ కూడా ఇది. ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఎలాంటి ఆలోచన లేకుండా స్పీడ్గా చేసేటట్టు ఉండాలి, ఎందుకంటే రిపీటెడ్ క్వశ్చన్ కాబట్టి. సరే, అర్థం చేసుకుందాం చూడండి క్వశ్చన్ని. ది బ్యాటింగ్ యావరేజ్ ఆఫ్ బ్యాట్స్మెన్ ఫర్ 20 innings is 35. 20 innings యావరేజ్ ఎంత ఉందంట, 35 ఉంది.
అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద రన్స్ ఆఫ్ బెస్ట్ స్కోరింగ్ ఇన్నింగ్స్ వర్సెస్ వర్స్ట్ స్కోరింగ్ ఇన్నింగ్స్ 50. అంటే ఈ 20 మ్యాచ్లలో హయ్యెస్ట్ స్కోరింగ్, బెస్ట్ అంటే అదే కదండి, వర్స్ట్ అంటే లీస్ట్ స్కోరింగ్, ఈ 2 మ్యాచ్ల మధ్య డిఫరెన్స్ 50 ఉందన్నారు. అంటే బెస్ట్ స్కోర్ చేసిన ఇన్నింగ్స్లో స్కోర్ని వర్స్ట్ స్కోర్ చేసిన ఇన్నింగ్స్లో స్కోర్కి డిఫరెన్స్ తీసుకుంటే 50 వచ్చిందంట. 20 మ్యాచెస్లలో ఇవి 2 ఇంక్లూడ్ ఉంటాయి కదా. ఇప్పుడు ఈ 2 మ్యాచెస్ని కనుక దీంట్లో నుండి తీసేసినారనుకోండి, మిగతా మ్యాచ్లు ఎన్ని అవుతాయి? 18. ఈ 18 మ్యాచ్ల యొక్క యావరేజ్ ఏమైందంట? 32 అయిందంట. 32 అంటే ఈ 2 మ్యాచ్ల యొక్క యావరేజ్ని ఈ 20 ఇన్నింగ్స్ నుండి ఈ 2 ఇన్నింగ్స్ కనుక తీసేస్తే 18 మ్యాచ్లకి యావరేజ్ 32 అయిందంట. మీరు మళ్ళీ ఎక్స్ అనుకొని చేసినా ఆన్సర్ వస్తుంది, కానీ నేను చెప్తా వినండి దీన్ని ఎలా చేయాలో. ఒక రూమ్లో 20 మంది ఉన్నారు, ఒక్కొక్కళ్ళ దగ్గర 35 రూపాయలు ఉన్నాయి అనుకోవచ్చు. యావరేజ్ అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ కదా. ఒక రూమ్లో 20 మంది ఉన్నారు, ఒక్కొక్కళ్ళ దగ్గర 35 రూపాయలు ఉన్నారు. ఆ రూమ్లో నుండి ఇద్దరు బయటికి వెళ్ళిపోవడం వల్ల మిగతా 18 మంది దగ్గర 32 రూపాయలు ఉన్నాయంట. అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఒకవేళ ఈ బయటకు వెళ్ళిపోయిన ఇద్దరు అంటే B+W కదా, ఈ బెస్ట్ ఇన్నింగ్స్ వరస్ట్ ఇన్నింగ్స్, బయటకు వెళ్ళిపోయిన ఇద్దరు ఈ రూమ్లో అందరి దగ్గర 35 ఉన్నాయి కాబట్టి ఈ ఇద్దరు కూడా చెరో 35 రూపాయలు తీసుకొని, అంటే ఇద్దరు కలిపి ఎంత అవుతుంది? 2 × 35. ఇద్దరు చెరో 30 తీసుకొని బయటకు వెళ్ళిపోతే మిగతా అందరి దగ్గర 35 ఉండాలి కదా. ఎందుకంటే రూమ్లో 20 మంది దగ్గర 35 రూపాయలు ఉన్నాయి ఒక్కొక్కళ్ళ దగ్గర. ఈ ఇద్దరు బయటకు వెళ్తున్నప్పుడు ఇతను ఒక 35, ఇతను ఒక 35, ఇద్దరు 35 అంటే 2 × 35 తీసుకొని బయటకు వెళ్తే యావరేజ్ మీకు మారకపోయేది. కానీ వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? వీళ్ళ దగ్గర ఉన్న 35 తీసుకెళ్తున్నారు. 35 ఉన్న యావరేజ్ ఎంత అయిందంటే ఒక్కొక్కరి దగ్గర 18 మంది దగ్గర 3 తగ్గింది కదా. ఈ 18 మంది దగ్గర నుండి కూడా వీళ్ళు 3 తీసేసుకొని వెళ్ళిపోతున్నారు. ఇద్దరు కలిపి ఇద్దరు బయటకు వెళ్తున్నప్పుడు వాళ్ళ 70 తీసుకుంటున్నారు. 18 × 3 ఎంత? ఇది కూడా తీసుకెళ్తున్నారు. అందుకే వాళ్ళ దగ్గర 3 తగ్గిపోయింది కదా. సో 70 + 54 ఎంత? 124. సో ఇద్దరు కలిపి బయటకు ఎంత తీసుకెళ్ళినారంటే B+W వాల్యూ ఎంత వచ్చింది మీకు? 124 వచ్చిందా? సో ఇప్పుడు మీకు బెస్ట్ ఇన్నింగ్స్ కదా అడిగింది, ద బెస్ట్ స్కోర్ ఆఫ్ ద బ్యాట్స్మెన్ 2B = సో ఎంత ఇది? 174. సో B = ఎంత? 87. ఎక్కడుంది? ఆప్షన్ C. ఈ క్వశ్చన్ని మీరు ఇలా సింపుల్గా క్లారిటీ తోటి మైండ్లో ఎటువంటి క్లమ్జీ లేకుండా చేయగలగాలండి. మీరు ప్రాక్టీస్ చేయాలి ఎటువంటి క్వశ్చన్స్కి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ? ఈ క్వశ్చన్ చూస్తే మీకు కొంచెం భయపడవచ్చు మీరు ఎలా చేయాలి అని, రైట్? కానీ కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మీకు ఏమి ఇచ్చినారు నేను ఫస్ట్ చెప్తా చూడండి. మీకు ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది? 3/2002 - 1. ఇంకోటి ఏముంది? 3/2002 + 1. ఈ రెండింటి యొక్క హెచ్సిఎఫ్ ఎంత అడిగినారండి. సరే ఈ నంబర్స్ చూస్తే 3/2002 - 1, 3/2 ఇవి కొంచెం పెద్దగా అనిపిస్తుంది కదా. ఈ సాల్వ్ చేసిన తర్వాత నేను ఒక ఎక్స్ వస్తుంది అనుకున్నాను అనుకోండి, ఈ వాల్యూ ఎక్స్ అనుకుంటున్నాను, ఈ వాల్యూ వై, ఈ మొత్తం వాల్యూ వై వస్తుంది అనుకుంటున్నాను. మీకు హెచ్సిఎఫ్ క్యాలిక్యులేట్ చేయాలంటే మీకు ఒక విషయం తెలిసి ఉండాలండి. ఇప్పుడు మీకు 2 నెంబర్లకు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తున్నారు అనుకోండి. హెచ్సిఎఫ్ ఆఫ్ A, B అనే నెంబర్లు ఫైండ్ అవుట్ చేస్తే ఈ 2 నెంబర్లకు హెచ్సిఎఫ్ మీకు ఏదో ఒక ఆన్సర్ వస్తుంది కదా. ఫైండ్ అవుట్ చేస్తే వచ్చే ఆన్సర్ ఎలా ఉంటుందో మీకు తెలుసా అండి? 2 నంబర్స్ A, B ఉంటే ఆ నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే వచ్చే నెంబర్ ఎలా ఉంటుందంటే, వచ్చే నెంబర్ ఈ A, Bల యొక్క డిఫరెన్స్ A - B అన్న అవ్వాలి, లేదా ఫ్యాక్టర్ ఆఫ్ A - B అన్న అవ్వాలి. మీరు ఏ హెచ్సిఎఫ్ అన్నా కనుక్కోండి, ఫ్యాక్టర్ ఆఫ్ A - B. మీరు 2 నెంబర్స్కి హెచ్సిఎఫ్ కనుక్కోమన్నప్పుడు ఈ వచ్చే ఆన్సర్ మీరు కనుక్కుంటే ఆన్సర్ వస్తుందా? ఈ వచ్చే ఆన్సర్ A - B అన్న అవుతుంది, లేదా A - B యొక్క ఫ్యాక్టర్ అన్న అవుతుంది. A - B కన్నా ఎక్కువ అయ్యే ఛాన్స్ 100% ఉండదండి. ఇప్పుడు ఈ వాల్యూకి మీకు హెచ్సిఎఫ్ కనుక్కోమన్నప్పుడు వచ్చే ఆన్సర్ అనేది మీ హెచ్సిఎఫ్ అనేది ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అన్న అవ్వాలి, డిఫరెన్స్ యొక్క ఫ్యాక్టర్ అన్న అవ్వాలి. అంతకన్నా ఎక్కువ అయ్యే ఛాన్స్ లేదు. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? 3200 + 1. దీన్ని మైనస్ చేస్తే, దీంట్లో నుండి ఇది మైనస్ చేస్తే ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. అండ్ మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ అయిపోయి డిఫరెన్స్ 2 వస్తుందా? డిఫరెన్స్ 2 వచ్చింది కాబట్టి మీ ఆన్సర్ 2 అవ్వాలి, లేదా 2 కన్నా తక్కువ అవ్వాలి. 2 కన్నా ఎక్కువ అయ్యే ఛాన్స్ లేదు. ఇక్కడ మీ ఆన్సర్ ఎంత అన్నారండి? 4 అన్నారు. 4 ఆన్సర్ 2 కన్నా ఎక్కువ కదా. సో మీ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అండి, ట్రూ అయ్యే ఛాన్స్ లేదు. మీ 2 నంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఈజ్ ఆల్వేస్ ఆల్వేస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 నంబర్స్ ఆర్ ఇట్ ఈస్ అ ఫ్యాక్టర్ ఆఫ్ 2 నంబర్స్. మీ 2 నెంబర్ల యొక్క హెచ్సిఎఫ్ అనేది 2 నెంబర్ల యొక్క డిఫరెన్స్ అవుతుంది, లేదా డిఫరెన్స్కి ఫ్యాక్టర్ అవుతుంది. అంతకన్నా ఎక్కువ అయ్యే ఛాన్స్ లేదు. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. లేదా మీరు సింపుల్గా అర్థం చేసుకోవచ్చండి. నేను ఇంకొక ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్తాను వినండి, మీకు ఒకవేళ అర్థం కాకపోతే. ఈ 3002 అనే వాల్యూ ఒక ఎక్స్ ఉందనుకోండి, ఇది ఎక్స్ కన్నా ఒకటి తక్కువ.
ఈ 3200 వాల్యూ ఇది ఎక్స్ అవుతుంది కదా, ఇది ఎక్స్ కన్నా ఒక తక్కువ, ఇది ఎక్స్ కన్నా ఒక ఎక్కువ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నంబరు 2 అనే నెంబర్ తీసుకున్నాను అనుకోండి, ఇది 2 అయితే ఇది 2 కన్నా ఒకటి తక్కువ, ఎక్స్ వాల్యూ 2 అనుకున్నాను అనుకోండి, ఎక్స్ వాల్యూ నేను 2 అనుకుంటే 2 కన్నా ఒకటి తక్కువ అవ్వాలి, 2 కన్నా ఒకటి ఎక్కువ అవ్వాలి కదా, అంటే మీకు ఇచ్చిన వాల్యూ 1, 3 అవ్వాలి. సో మీకు 1కి 3కి హెచ్సిఎఫ్ 4 వచ్చే ఛాన్స్ ఉందండి. మీరు ఎక్కడన్నా తీసుకోండి. డిఫరెన్సు మీరు ఇది ఎందుకు వచ్చిందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ వాల్యూ నేను 55 తీసుకున్నాను అనుకోండి, 55 ఎక్స్ వాల్యూ తీసుకుంటే ఈ వాల్యూ ఎంత అవుతుందండి? 55 - 1 అంటే 54 అవుతుంది. ఇంకో వాల్యూ ఎంత అవుతుంది? 56 అవుతుంది. డిఫరెన్స్ ఎంత ఉందండి? 2 ఉంది. సో 2 ఉందంటే దీన్ని మీరు 2నే డివైడ్ చేయగలుగుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే మీ నంబర్ సిస్టంలో 1, 2, 3, 4 లైన్ రాసుకుంటూ వెళ్ళినారనుకోండి, గ్యాప్ ఎంత ఉంటుందంటే అంతకన్నా తక్కువ నెంబరే డివైడ్ చేస్తుందని, అంతకన్నా నెంబర్ ఎక్కువ డివైడ్ చేయదు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ 5తో డివైడ్ చేయాలంటే ఈ నెంబర్కి గ్యాప్ ఖచ్చితంగా 5 ఉండాలి. అంటే 5 ఉంది, 10 ఉందా? ఈ నెంబర్ 5 డివైడ్ చేస్తుందంటే గ్యాప్ ఎంత ఉంది చూడండి, 5 ఉందా? ఏదైనా ఒక నెంబర్ 7తో డివైడ్ చేసింది అనుకోండి, దాని తర్వాత నెక్స్ట్ 7 డివైడ్ చేయాలంటే దానికన్నా 7 ప్లస్ అయ్యే నెంబర్ ఉండాలి. అందుకే డిఫరెన్స్ ఎందుకు, ఈ హెచ్సిఎఫ్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే అందుకే వచ్చింది. ఐ హోప్ ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో స్టేట్మెంట్ 1 ఫాల్స్ అయిపోయింది. సో ఓన్లీ 1 ఇది మీకు ఆప్షన్ కాదు, బోత్ ఇది ఆప్షన్ కాదు, చెప్పలేము. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంది. 4⁴ - 1 అనేది 5తో డివైడ్ అవుతుందా చెప్పాలండి. మీకు 5కి డివిజిబిలిటీ రూల్ సింపుల్ కదండి. ఏదైనా ఒక నెంబర్ యొక్క యూనిట్ డిజిట్ 0 అయిందనుకోండి, అది 5తో డివైడ్ అవుతుంది. లేదా 5 అయిందనుకోండి, 5తో డివైడ్ అవుతుంది. సో దీని యూనిట్ డిజిట్ చెక్ చేస్తే సరిపోతుంది కదా. యూనిట్ డిజిట్ ఎలా చెక్ చేస్తామండి మనం? 4⁴ యూనిట్ డిజిట్ ఎంత? ఫస్ట్ 84 అనేది 4తో డివైడ్ అవుతుందా? అవుతుంది. డివైడ్ అయినప్పుడు మనం పవర్లో 4 తీసుకుంటాం. 4⁴ - 1. 4⁴కి యూనిట్ డిజిట్ ఎంత? 6 కదండి. 4 స్క్వేర్ అంటే మీకు 16. 16 × 16 కదా, 6 అంటే 6 × 6 అంటే 36 వస్తుంది. 6 - 1 అంటే ఎంత? 5. సో యూనిట్ డిజిట్ 5 వస్తుంది కాబట్టి ఇది నెంబర్ 5తో డివైడ్ అవుతుందా? అవుతుంది. ఇది ట్రూ. మీకు ఇది ట్రూ అంటే ఓన్లీ ట్రూ, ఓన్లీ సెకండ్ ఆప్షన్ ఇస్ మనకి కరెక్ట్ అన్నట్టండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. n = 1 + 11 + 111 + 4 1s ప్లస్ ఇలా అప్ టు ఎన్ని 1s ఉన్నాయి చూడండి. ఇక్కడ 9 1s ఉన్నాయి. ఇలా 1 2 3 1 2 3 1 2 3 ఇలా ఉన్నాయి. దీని సమ్ చెప్పాలి. నేనైతే సింపుల్గా ఏం చేస్తానంటే 1 + 2 ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇప్పుడు అప్పుడు 9 ఉంది కాబట్టి సమ్ ఆఫ్ ది కన్సిక్యూటివ్ ఫస్ట్ 9 నెంబర్స్కి ఫార్ములా ఎంత? 9 × 10/2. 2 5 times 45. సో ఆన్సర్ ఎంత? ఆప్షన్ ఏ. సరే మీకు అర్థమైపోతుంది. మీరు ఏమన్నారంటే n = ఇలా ఉంది కదా, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ n? n అనే నెంబర్ని మొత్తం n అనే నెంబర్ 1 ఉందా, తర్వాత 2 ఉందా, తర్వాత మీరు 3 ఉందా, ఇలా మీరు అప్ టు 1 2 3 1 2 3 1 2 3 ఇలా ఈ నెంబర్స్ అన్నిటిని యాడ్ చేస్తే మీకు n వస్తుంది, అంతే కదా. ఈ వచ్చిన తర్వాత nలో నెంబర్ ఆఫ్ డిజిట్స్ సమ్ కనుక్కోమన్నారు. ఇది యాడ్ చేస్తే ఏమవుతుందండి? ఇక్కడ 9 వరకు వచ్చిందంటే ఇది 9 ఉందా, ఇది 9 వస్తుంది, ఇక్కడ 8 వస్తుంది, ఇక్కడ 7 వస్తుంది, ఇక్కడ 6 వస్తుంది, ఇక్కడ 5 వస్తుంది, 4 వస్తుంది, 3 వస్తుంది, 2 వస్తుంది, 1 వస్తుంది. ఈ నెంబర్ని కనుక మీరు అన్నింటిని యాడ్ చేస్తే మీకు వచ్చే నెంబర్ ఇదే అండి. దీంట్లో సమ్ ఆఫ్ ది డిజిట్స్ అంటే ఏంది? 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 ఇంతే కదా. నేను అదేదో ఇక్కడే చేసేసుకున్నాను చూడండి. 1 + 2 + 3 + ఇలా వచ్చేసిందా? ఇలా చేసే బదులు ఇలా చేస్తే మీకు ఈజీ అండి, రైట్. క్వశ్చన్ నెంబర్ 36కి ఆన్సర్ ఏ 5. క్వశ్చన్ నెంబర్ 37. A teacher multiplies 987 by a certain number and obtains 556781 as her answer. If in the answer both 6 and 7 are wrong but the other digits are correct, then the correct answer will be. ఒక టీచర్ ఏం చేసిందంటే 987 అనే నెంబర్ ఉందా, దీన్ని ఒక 3 డిజిట్ నెంబర్తో మల్టిప్లై చేసింది. సరే 3 డిజిట్ నెంబర్ అనుకోండి, 2 డిజిట్ నెంబర్ ఎంత అనుకోండి, మీకు 6 డిజిట్ నెంబర్ వచ్చింది కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఇది కూడా 3 డిజిట్ నెంబర్ అవ్వాలి. ఇలా చేస్తే మీకు ఆన్సర్ ఎంత వచ్చిందంటే 556781 వచ్చింది. దీంట్లో ఈ 2 నెంబర్స్ రాంగ్ ఉన్నాయంట. ఏ 2 నెంబర్స్? 6 7 అనేవి రాంగ్ ఉన్నాయంట. బట్ మిగతా నెంబర్స్ అనేవి కరెక్టే. అంటే 5581 అయితే కరెక్టే. ఇక్కడ మిగతా 2 డిజిట్స్ వేరే రావాలి. దేంతో మల్టిప్లై చేస్తున్నారో మన క్వశ్చన్లో ఇవ్వలేదండి. 987ని మీరు దేంతోనో మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఇది వచ్చిందంట. ఆమె రాంగ్ చేసింది.
ఇప్పుడు మీరు కరెక్ట్ చేయాలి దాన్ని. 987 నుండి కరెక్ట్ చేస్తే మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. కరెక్ట్ చేయాలంటే మీరు ఫస్ట్ ఇది కనుక్కోవాలి కదా. ఈ వాల్యూ తెలిస్తేనే కదా మీరు ఇది ఎంత వస్తుందో కనుక్కోండి. మరి దీన్ని ఎలా కనుక్కుంటారు? ఇప్పుడు కనుక్కోవచ్చండి. మీరు ర్యాండమ్గా చెక్ చేసుకుంటూ వెళ్తే ఈ నెంబర్ని ఈ నెంబర్తో డివైడ్ చేస్తే దగ్గరలో ఏదో ఒక నెంబర్ వస్తుంది కదా, ఆ నెంబర్ ఏముందో చెక్ చేయొచ్చు. దీన్ని దీంతో డివైడ్ చేయండి, దగ్గరలో ఈ నెంబర్ వస్తుంది కదా, ఇది ఇంటూ సంథింగ్ ఇది ఈక్వల్ ఇదైందంటే దీన్ని బై ఇది చేస్తే మీకు దగ్గరలో ఒక నెంబర్ వస్తుంది. ఆ దగ్గరలో వచ్చే నెంబర్ని మల్టిప్లై చేస్తే మీకు ఇది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. కానీ అది చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది అని చెప్పండి. ఇది చేయాలంటే మీకు ఎంత టైం పడుతుంది? ఫస్ట్ మీరు ఇది కనుక్కోవాలి. ఇది కనుక్కున్న తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. కానీ నేను ఏమంటానంటే, మీకు డివిజిబిలిటీ రూల్స్ తెలుసు కదండి. డివిజిబిలిటీ రూల్స్ కనుక తెలిస్తే మీరు క్వశ్చన్స్లో మీరు మ్యాక్సిమం మ్యాథ్స్లో చాలా ఈజీ అవుతుందండి. సార్ మీరు 987తో మల్టిప్లై చేస్తున్నారు కదా, 7 + 8 ఎంత అండి? 15. 15 + 9 ఎంత? 24. 24 అనేది 3 మల్టిపుల్ కాబట్టి మీకు ఇక్కడ వచ్చే ఆన్సర్ 3 మల్టిపుల్ అవ్వాలా? మీకు రైట్ ఆన్సర్ కనుక్కోమన్నారు. ఇక్కడ 2 digit 55 ఉంది, 81 ఉంది, 55 ఉంది, 81 ఉంది, 55 ఉంది, 81 ఉంది, 55 ఉంది, 81 ఉంది. ఈ మధ్యలో డిజిట్స్ మీరు కనుక్కోవాల్సింది, అంతే కదా. ఇప్పుడు ఇది 3 మల్టిపుల్ అంటే మీ ఆన్సర్ 3 మల్టిపుల్ అవ్వాలా? సో ఫస్ట్ ఆప్షన్స్లో 3 మల్టిపుల్ లేనివి మీ ఆన్సర్ అయిపోతాయి కదా. 3 మల్టిపుల్స్ ఎలా చెక్ చేస్తాం చూడండి. 3 5s ఇవి 15 అయిపోయింది, 8 1 9 అయిపోయింది, 6 ఇది మీకు ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. 3 మల్టిపులే. ఇది చూడండి, 3 5s 8 1 6 ఇది మీకు 3 మల్టిపులే, రైట్. 3 5s 8 1 ఇది మీకు 3 మల్టిపుల్ కాదు, సో ఇది మీ ఆన్సర్ అవ్వదు. ఇక్కడ చూడండి, 6 3 8 1 ఇవి 9 ఇది 10 అవుతుంది, సో ఇది మీకు 3 మల్టిపుల్ అవ్వదు. ఎందుకంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ మీకు 3తో మల్టిపుల్ అవ్వట్లేదు కాబట్టి. మీకు ఎన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ అయినాయి? 2 ఎలిమినేట్ అయినాయి. అంటే మీరు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయకుండానే మీరు 2 ఆప్షన్ని ఎలిమినేట్ చేసేసినారు. మిగతా ఏం చేయాలి? 2 చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఇది 3 అయింది కదా, ఈవెన్ నెంబర్ మల్టిపుల్ అయితే కదా, ఎందుకంటే మీకు ఆడ్ నెంబర్ కదా. 3 తర్వాత ఇది 5 కాదు, ఏదో ఒక ప్రైమ్ నెంబర్ చూడండి. 7తో చెక్ చేయండి ఒకసారి. 7 చూస్తే 7 మల్టిపుల్ అని మీకు అర్థమవుతుందా? ఇది క్లియర్గా మీకు 7 మల్టిపుల్ అర్థం అవ్వాలండి. ఎందుకంటే 14 × 7 = 98. ఇది ఇంకొక ఎక్స్ట్రా 7 ఉంది, అంటే ఇది 7, ఇది యాడ్ చేస్తే 987 అవుతుందంటే ఇది మీకు 7 మల్టిపుల్ అని క్లియర్గా అర్థమవుతుందా? 7 మల్టిపుల్ అది క్లియర్గా అర్థమైనప్పుడు మీ ఆన్సర్ కూడా 7 మల్టిపుల్ కావాలి. ఈ రెండిట్లో మీరు 7 మల్టిపుల్ ఏదో చెప్పగలిగితే మీ ఆన్సర్ చెప్పినట్టే. మీకు ఒక 6 digit నెంబర్ ఉంది, ABCDEF అని ఒక 6 digit నెంబర్ ఉంటే ఈ నెంబర్ 7 మల్టిపుల్ కాదా ఎలా చెక్ చేస్తామో తెలుసా? డివిజిబిలిటీ రూల్ 3 డిజిట్స్ని సపరేట్ చేసుకోవాలి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ కనుక 7తో డివైడ్ అయిందనుకో ఈ నెంబర్ మొత్తం మీకు 7తో డివైడ్ అయినట్టు అండి. నేను ఫస్ట్ ఆప్షన్ ఇది తీసుకుంటున్నాను, 5 5 5 6 8 1 సపరేట్ చేసుకుంటున్నాను. ఈ రెండు డిఫరెన్స్ తీసుకున్నాను. 11 - 5 అంటే ఎంత? 6. ఇక్కడ 7 - 5 ఎంత? 2. 6 - 1 ఎంత? 1. 126 అనేది 7తో డివైడ్ అవుతుందా లేదా చూడండి. 7 1 7, 5 క్యారీ 7 8 56 అవుతుంది కాబట్టి ఈ నెంబర్ మీకు 7తో డివైడ్ అవుతుంది. ఇది చూడండి, 556 581, రైట్. డిఫరెన్స్ 11 - 6 ఎంత? 5. 7 - 5 ఎంత? 2, అంతే కదా. 25 అనేది 7తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు కాబట్టి మీకు ఇది ఆన్సర్ అవ్వదు. మీ ఆప్షన్ డి రైట్ ఆన్సర్. ఇక్కడ మీరు ఈ వాల్యూ కనుక్కోకుండానే మీరు ఆన్సర్ చెప్పగలిగినారా లేదా? మీరు ఎగ్జామ్లో కొన్నిసార్లు ఇలా కూడా చేయాల్సి ఉంటుందండి, రైట్ అండి. సో ఆప్షన్ మీకు డి అనేది రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 38. The difference between the compound interest and simple interest on a sum for 2 years at 10% per annum when the interest compounded annually is 16 rupees. If the interest were compounded half yearly, the difference in two interest is. మీకు 10% ఇంట్రెస్ట్ కదండి. సింపుల్ ఇంట్రెస్ట్లో అయితే 10% అంటే 2 సంవత్సరాల తర్వాత 20% రావాలి. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అయితే 10% వస్తుంది, 10% వస్తుంది. మీకు x + y × x × y/100. ఇవి నేను రాస్తున్నా కానీ మీరు అంతా రాయొద్దండి. డైరెక్ట్గా మీకు 21% అని అర్థం అవ్వాలి. 10 10 20 వస్తుంది. 10 + 10 + 100/100 అంటే 21 అని మీకు ఇవి నోటికి వచ్చి ఉండాలండి. 21%. సింపుల్ ఇంట్రెస్ట్లో అయితే 2 yearsకి 20% ఇంట్రెస్ట్ వస్తే, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 21% వస్తుంది. ఎక్కువ ఎంత వస్తుంది? 1% వస్తుంది. అంటే 100% కనుక మీరు ప్రిన్సిపల్ అనుకుంటే, ప్రిన్సిపల్ మీరు 100% అనుకుంటే ఇంత వస్తుంది. డిఫరెన్స్ ఎంత ఇచ్చినారు మీ క్వశ్చన్లో? 16 కదా. 1% వాల్యూ 16 అన్నారు, రైట్. ఒకవేళ ఇదే అమౌంట్ని
హాఫ్ ఇయర్లీకి 2 ఇయర్స్లో కనుక మీరు హాఫ్ ఇయర్లీకి కనుక కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేస్తే డిఫరెన్స్ ఎంత వస్తుందండి? మీకు సింపుల్ ఇంట్రెస్ట్ హాఫ్ ఇయర్లీ చేసినా, ఫుల్ ఇయర్లీ చేసినా, మంత్లీ చేసినా 2 ఇయర్స్ తర్వాత మీకు సింపుల్ ఇంట్రెస్ట్ 20% వస్తుంది. సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్టర్ 2 ఇయర్స్. ఓకే, ఆఫ్టర్ 2 ఇయర్స్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది చెప్పండి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్టర్ 2 ఇయర్స్ ఎంత వస్తుంది? ఆఫ్టర్ 2 ఇయర్స్ మీకు హాఫ్ ఇయర్లీ అన్నారు కాబట్టి ప్రతి ఇయర్కి 10% అంటే 6 మంత్స్కి 5% అవ్వాలి. ఇది ఫస్ట్ 6 మంత్స్కి, ఇది నెక్స్ట్ 6 మంత్స్కి, ఇది ఫస్ట్ 6 మంత్స్కి, నెక్స్ట్ 6 మంత్స్కి, సెకండ్ ఇయర్లో. మొత్తం మీకు 4-6 మంత్స్ ఉంటాయి కదా ఇయర్లో. సో ఇది ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ ఇంటూ వై బై 100, 5 + 5 10 ప్లస్ 5 × 5 / 100 అంటే 10.25. ఇది ఎంత అండి? 10.25. మళ్ళీ ఈ రెండుకి అదే చేయాలి కదా. ఎక్స్ ప్లస్ వై 10.25 అంటే 20.5 ప్లస్ 10.25 × 10.25. ఇక్కడ మీకు క్యాలిక్యులేషన్ ఇంపార్టెంట్ అండి. 10.25 × 10.25 ఎలా చేస్తారు చెప్పండి నాకు. ఈ రెండు మీకు లాస్ట్లో 5 ఉందనుకోండి, ఖచ్చితంగా లాస్ట్లో 25 వస్తుందా? 25 వస్తుంది. మీరు 35 × 35 ఆన్సర్ ఎలా చేస్తారు? 35 × 35 చేయమంటే ఎలా చేస్తారు మీరు? 25 రాసుకుంటారు. 3కి నెక్స్ట్ డిజిట్ ఎంత? 4. సో 3 × 4 ఎంత? 12. సో ఇప్పుడు కూడా అంతే అండి. 5 ఉంది కాబట్టి 25 లాస్ట్లో రాసుకుంటున్నాడు. ఇక్కడ 102 ఉంది కాబట్టి మీరు 102 × నెక్స్ట్ నెంబర్ ఎంత? 103. ఇది చెప్పగలిగితే సరిపోతుంది. 102 × 103 చేస్తే మీ ఆన్సర్ ఎంత వస్తుంది? మీకు 102 × 103 చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది చెప్పాలంటే మీకు 102 × 102 చేయండి ఫస్ట్. ఇది సింపుల్ కదా మీకు. 102 × 102 చేస్తే ఎంత వస్తుంది మీకు? 10404 అండి. ఇవి మీకు ఎలా చేయాలో తెలియాలండి. దీనికి మళ్ళీ మీరు ఇంకొక 102 యాడ్ చేయాలి. 102 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 645 10556 వస్తుంది. అంటే ఇక్కడ 10506 వస్తుంది. బై 100 అవుతుంది కదా మీకు. ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై బై 100 అంటే 10.25 × 10.25/100 కదా కావాల్సింది. ఇక్కడ 2 డెసిమల్స్ 100లో 2 డెసిమల్స్ అంటే మొత్తం 6 1 2 3 4 1 2 3 4 5 6 అంటే 1.05. ఇక్కడ ఇలా వస్తుందండి 1.05. సో మొత్తం ఎంత వచ్చిందండి? 21.55%. డిఫరెన్స్ ఎంత? 20% అయితే ఇది ఎంత? 21.55 అంటే 1.55% డిఫరెన్స్. ఇంతేనా? 1.55%. 1% వాల్యూ 16 అంటే 1.55% వాల్యూ ఎంత? 16 అనేది 1%, 0.5% అంటే 8 అంతే కదా. ఇంకా 0.5% అంటే ఎంత వస్తుంది చెప్పండి? ఇది 1% అండి, రైట్. ఇది మీకు 0.5%. మీకు 0.05% అంటే 0.8 కదా. ఎంత వస్తుంది చెప్పండి? 16 8 24 24.8 24.8 రావాలి ఆన్సర్ ఆప్షన్. మీకు క్యాలిక్యులేషన్ పెద్దగా అనిపించవచ్చు, బట్ సార్ సింపుల్ క్వశ్చన్ అండి. ఇదంతా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాసింది కదా, కానీ అదంతా మీరు రాయాల్సిన అవసరం లేదు. మీరు ఈ క్వశ్చన్కి కనుక చేస్తే ఎలా రాయాలంటే ఇక్కడ నేను రాస్తున్నా చూడండి. ఈ క్వశ్చన్ని మీరు ఎగ్జామ్లో సాల్వ్ చేస్తే డైరెక్ట్ ఈ స్టెప్ అండి ఇక్కడ రాస్తున్నా చూడండి. మీకు 1% వాల్యూ అనేది 16 అని క్వశ్చన్ చదువుతున్నప్పుడు అర్థమైపోతుంది. 1% వాల్యూ 16 అనేది. దాని తర్వాత మీరు క్యాలిక్యులేట్ చేయాల్సింది 10.25 10.25 చూసినారా, ఇది కొంచెం కష్టపడితే మీకు వస్తుంది. అప్పుడు మీకు 1.55% వాల్యూ అనేది ఎంత అని రాసుకోగలగాలి. ఇది దీని వాల్యూ ఎంత అని అనుకుంటే సరిపోతుంది, రైట్. క్వశ్చన్ నెంబర్ 39 అండి. క్వశ్చన్ నెంబర్ 39. A, B and C hide a pasture. A grazed 12 cows 2 hours every day for 4 months. B grazed 16 cows 4 hours every day for 6 months. C grazed 6 cows 9 hours for 2 months. If B paid 1152 as a share of fare, find the amount of total rent. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాను చెప్పండి? మీరు ఎంత వాడుతున్నారో అంత ఆ బేసిస్లో రెంట్ కడతారు కదండి. సో ఇక్కడ ఎంత? 12 2 గంటలు డైలీ, అలా 4 నెలలు. ఇక్కడ ఎంత? 16 కౌస్కి రోజు 4 గంటలు, అలా 6 నెలలు. నెక్స్ట్ 6 కౌస్ 9 అవర్స్, ఇలా 2 మంత్స్. ఈ రేషియో తీసుకుంటే మీరు ఏ రేషియోలో రెంట్ కట్టాలో వస్తుందండి. ఇక్కడ 12 క్యాన్సర్, 6 2 12 క్యాన్సర్, 4 6 24 కాబట్టి 12 అంటే 2. ఇంకా మిగిలింది ఏముంది? ఇక్కడ 8 మిగిలింది, 16 32 మిగిలింది, ఇక్కడ 9 మిగిలింది. సో వీళ్ళు ఈ రేషియోలో రెంట్ కట్టాలండి. బి రెంట్ ఎంత కట్టాడండి? 1152. అంటే 32 పార్ట్స్ 1152 అయితే ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ టోటల్ రెంట్. సో 32 + 8 40, 49 వాల్యూ ఎంత? 49 వాల్యూ కనుక్కోవాలి మీకు ఇప్పుడు.
రైట్. ఇక్కడ మళ్ళీ యూనిట్ డిజిట్స్ డిఫరెన్స్ ఉన్నాయో చూడండి అన్నిటికీ. ఇక్కడ 3 ఉంది, 4 ఉంది, 4 ఉంది, 2 ఉంది. సో ఈ 9కి 2కి మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 8 వచ్చిందా? సో 2కి ఎంతతో మల్టిప్లై చేస్తే మీకు 8 వస్తుందో చెప్పండి నాకు. 2కి 4తో చేస్తే వస్తుంది. సో ఈ రెండు అయితే మీ ఆన్సర్లు కావు. ఈ రెండు మీ ఆన్సర్లు కావు. సో ఆప్షన్ ఈ రెండిట్లో ఏదో ఒక అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ మీకు ఎలా వస్తుందండి? 1152 ఇంటూ 49/32 చేస్తే ఆన్సర్ వస్తుందా? సో మీ ఆన్సర్ అనేది 1152 ఇంటూ 49/32 కదా. 49లో 7 ఉంది. 7 అనేది ప్రైమ్ నెంబరు. 7 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి మీకు 7 మల్టిపుల్ అవ్వాలి. 7 మల్టిపుల్ మీరు ఎలా చెక్ చేస్తారు చెప్పండి? దీన్ని 7 మల్టిపుల్ చెప్పండి. ఇది క్యాన్సల్ అవుతుంది చూడండి. 7లో 7 1 7 మీకు 5 మిగులుతుంది. 7 4 7 7 49 అంటే ఇంకా 2 మిగులుతుంది. క్యాన్సల్ అవ్వదు కదా. సో ఇది మీ ఆన్సర్ అవ్వదు. మిగిలింది ఎంత? ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఒకవేళ 4 యూనిట్ డిజిట్స్ కనుక లేకపోయింటే నేను డైరెక్ట్గా మార్క్ చేసేదండి. ఈ క్యాలిక్యులేషన్ కూడా నేను చేయకపోయేది. రైట్ అండి. ఫర్ 40 a committee of 5 has to be chosen among 6 men and 4 ladies. In how many ways can this be done in order to include at least 1 lady? మీ దగ్గర ఫస్ట్ ఎంతమంది ఉన్నారు చెప్పండి? 6 మెన్ ఉన్నారు, 4 లేడీస్ ఉన్నారు. కమిటీ ఆఫ్ 5 చూస్ చేయాలి. దాంట్లో అట్లీస్ట్ 1 లేడీ ఇంక్లూడ్ అయ్యి ఉండాలి. అంటే లేడీ ఇది మెన్ అనుకున్నారు అనుకోండి, అట్లీస్ట్ ఒక లేడీ అయితే ఉండాలండి. 5 చూస్ చేయాలంటే మెన్ 4 ఉండాలా? లేడీస్ 2 ఉంటే మెన్ 3 ఉండాలా? ఎందుకంటే 5 మెంబర్స్ కమిటీ కావాలా? లేడీ 3 ఉంటే మెన్ 2 అవ్వాలా? లేడీస్ 4 ఉంటే మెన్ 1 ఉండాలా? అంటే మీరు ఇన్ని రకాలుగా చూస్ చేయొచ్చండి. మీరు 5 మెంబర్స్ కావాలంటే అట్లీస్ట్ ఒక లేడీ ఉండాలంటే 1 అయితే ఉండాలి. రైట్. ఇప్పుడు ఒక్క లేడీని నలుగురులో నుండి ఎలా సెలెక్ట్ చేస్తారండి? 4C1 వేస్ కదా. అవుట్ ఆఫ్ 4 సెలెక్టింగ్ 1. 6 నుండి 4 సెలెక్ట్ చేయడం 6C2 ఇంటూ ఇక్కడ చూడండి 4 నుండి ఇద్దరిని సెలెక్ట్ చేయాలి, 6 నుండి ముగ్గురిని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ నుండి లేడీస్ 3, 4 నుండి ముగ్గురిని సెలెక్ట్ చేయాలి 4C3. ఇక్కడ 6 నుండి ఇద్దరిని సెలెక్ట్ చేయాలి 6C2. ఇక్కడ 4 నుండి 4 సెలెక్ట్ చేయాలి 4C4. ఇక్కడ 6 నుండి 1 సెలెక్ట్ చేయాలి 6C1. ఇప్పుడు నాకు మీరు ఈ వాల్యూ స్పీడ్గా చెప్పండి ఒకసారి. 6C2 వాల్యూ ఎంత అండి? 6 ఇంటూ 5 బై 1 ఇంటూ 2 30/2 అంటే ఎంత? ఇది 15. 4C1 అంటే 4 ఎంత వచ్చింది? 15 60 వచ్చింది. 6C3 వాల్యూ ఎంత? 6 ఇంటూ 5 ఇంటూ 4 బై 1 ఇంటూ 2 ఇంటూ 3. ఆ 2 ఇంటూ 3 6ని క్యాన్సిల్ చేస్తే 5 ఇంటూ 4 ఎంత అవుతుంది? 20 అవుతుంది. 4 ఇంటూ 3 12 బై 1 ఇంటూ 2 అంటే 6 అవుతుంది. 20 ఇంటూ 6 ఎంత? 120. ఇక్కడ చూడండి 6C2 ఇక్కడ మీకు 6C4 అండి. ఇక్కడ 4C1 కాబట్టి ఇక్కడ 6C4. 6C4 అన్న 6C2 అన్న సేమ్ కాబట్టి ఇది 15 అండి. 6C2 వాల్యూ ఎంత వచ్చింది? 15 వచ్చింది. 4C3 వాల్యూ అన్న 4C1 వాల్యూ అన్న సేమ్ కాబట్టి 4C1 అంటే మీకు మళ్ళీ 4 వస్తుంది. సో 15 మళ్ళీ ఇక్కడ 60 వస్తుంది. 6C1 అంటే మీకు ఇక్కడ 6, 4C4 అంటే 1, ఇది 6 వస్తుంది. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఎంత అండి? 120 + 120 240 + 246. సో ఆప్షన్ ఎంత అవ్వాలండి మీకు? 246 ఇస్ ద రైట్ ఆన్సర్. 246 ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అండి. 246 మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. ఇదండి మీకు 21 to 40 పార్ట్ 2. నెక్స్ట్ దాంట్లో మనం 41 to 55 క్వశ్చన్స్ కవర్ చేద్దాం. రైట్. ఓకే అండి.